నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభ స్వాగతం. మిత్రులారా, ఈరోజు మీ యొక్క శ్రేయోభిలాషుల ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి మనం ఇక్కడ అసోసియేట్ అయ్యాం. అయితే మిత్రులారా, నేను మీలాగా 3వ తారీఖు అక్టోబర్ 2019న వచ్చాను. ఈ సంవత్సర కాలంలో నా జీవితంలో ఏదైతే జరిగిందో అది మాత్రం మీతోటి షేర్ చేస్తాను. నేను మిమ్మల్ని కన్విన్స్ చేయడమో కన్ఫ్యూజ్ చేయడానికి రాలేదు ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఒక ఓపెన్ మైండ్ తోటి, పాజిటివ్ మైండ్ తోటి వినండి. అయితే ఫ్రెండ్స్, ఒక 1770 రూపాయలతోటి మనం ఏమీ వ్యాపారం చేయలేం. కానీ 1770 రూపాయలతోటి ఒక డీలర్షిప్ అంటే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే మనకు ఒక పొదుపు అనేది ఉంది. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మన అలవాట్లను మార్చుకోకుండా సంవత్సరానికి 10 నుంచి 20 వేల రూపాయలు పొదుపు అయ్యే ఒక అవకాశం ఉంది. ఇది డెవలపింగ్ యాప్ అండి. కొన్ని సర్వీసెస్ ఉన్నాయి, ఇంకా కొన్ని సర్వీసులు ఫ్యూచర్లో యాడ్ అవుతాయి. బట్ లైఫ్ టైం ప్రైమ్ మెంబర్షిప్. దానికి అగెనిస్ట్గా కంపెనీ మనకు 1550 రివార్డ్ పాయింట్స్ ఇస్తూ ఉంది. ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1. అది ట్రాన్సాక్షన్స్లో రూపాయలుగా కన్వర్ట్ అవుతాం. ఆ తర్వాత మిత్రులారా, మన టీంలో ఫెయిల్యూరు లేదు. గ్యారెంటెడ్ సక్సెస్ టీమ్, GST మనది. ఫెయిల్ కావాలనుకుంటే మాత్రమే నేనేం చేయలేను. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ విన్న తర్వాత నిర్ణయం మీరు తీసుకోవాలి. మీ యొక్క కుటుంబ బాధ్యతలు మీకున్నాయి కాబట్టి. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి కోటీశ్వర్లు కావాలంటే బ్రతకడానికే ఎంతో కష్టపడుతున్న ఈ రోజులలో అసలు డిజిటల్ సిస్టమ్ ద్వారా చేస్తున్న పనులకు అంతరాయం లేకుండా ఇది ఎలా సాధ్యమవుతుందని ఆశ్చర్యపోతారు. అయితే మిత్రులారా, ఇందులో చేయాల్సిన పని రెండు. ఒకటి, మనం ప్రైమ్ మెంబర్ తీసుకోవడము, జీవితకాల సభ్యత్వం. అది 1770. అది వితిన్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోతుంది. అది మన చేతిలో గల పని. కానీ రెండో పని ఏదైతే ఉందో ఆ పని కనుక చూసినట్లయితే ఈ భూమి మీద 5 మంది వ్యక్తులు డబ్బు సంపాదించాలనే కోరిక కానీ, ఆలోచన కానీ, అవసరం కానీ ఉన్న వ్యక్తులు ఒక 5 మంది కావాలి. ఇంతే మిత్రులారా. కాపీ పేస్ట్. దీనికి ఎలాంటి సమయం కానీ, ఎలాంటి సంఖ్యా పరిమితి కానీ లేదు. 178 కోట్లు సార్ అన్నది అక్షర సత్యం. ఇది కొంతమంది కరెక్టే చెప్పారా అనుకుంటారు. 100% కరెక్ట్ మిత్రులారా. ఒకవేళ కనుక మనము ఒక సంవత్సర కాలంలో చేస్తే వాళ్ళకు కూడా ఒక 5 మంది సంవత్సర కాలంలో దొరికినప్పటికీ 10 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్ అయిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు ఒక్కసారి మీకు మీరు ఆత్మ పరిశీలన చేయండి. మీరు చేసే ఉద్యోగంలో, మీరు చేసే వ్యాపారంలో ఈ 178 కోట్లు అనే ఫిగరు రావడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది, అసలు ఉందా లేదా? ఎప్పుడైతే మీకు లేదని అనుకున్నారో మిత్రులారా, నేను చెప్పింది మీరు ఫాలో కాండి. ఇది ఇన్స్టెంట్ డబ్బులు, మళ్ళీ చట్టబద్ధంగా. సో మై డియర్ ఫ్రెండ్స్, పని చాలా చిన్నది కానీ నిర్ణయం చాలా గొప్పది. ఒక నిర్ణయం కనుక మనిషికి జరిగినట్లయితే అతను ఎంతైనా చేయొచ్చు. ఇకపోతే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మిత్రులారా, ఈ 2 నెలల కాలంలో, ఈ నవంబర్ అండ్ డిసెంబర్లో గనక మీరు ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నట్లయితే జనవరి నుంచే మనకు ఒక క్రౌన్ డైమండ్ షిప్ అనేది ఉంది. రాయల్టీ నెలకు 3 నుంచి 4 లక్షల రూపాయలు కంపెనీ టర్నోవర్లో తీసుకునే గొప్ప అవకాశం ఉంది. కానీ ఈ 2 నెలల కాలం మాత్రము ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో కూడా నెక్స్ట్ మనీ చేయాల్సిన అవసరము, ఆవశ్యకత ఉంది. బట్ అది కంపల్సరీ కాదు. క్రౌన్ డైమండ్ మనం ఎప్పుడైనా కావచ్చు.
2 నెలల్లో అవుతామా, 2 సంవత్సరాల్లో అవుతామా, 20 సంవత్సరాల్లో అవుతామా, అది మన ఇష్టం. సో మై డియర్ ఫ్రెండ్స్, పేపర్ పెన్ను రెడీగా తీసుకోండి. నేను మీకు కంప్లీట్ ఈరోజు ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతా ఉన్నా. అయితే మరి నేను వచ్చిన తర్వాత ఈరోజు మీరు ఏ సబ్జెక్ట్ అయితే వింటున్నారో మిత్రులారా, నాకు అలాంటి సబ్జెక్టు దొరకలేదు. మరి నాకు దొరికినటువంటి సబ్జెక్టు ప్రకారంగా నేను ఏం చేశాను అనేది మీతోటి ఇప్పుడు షేర్ చేస్తా ఉన్నా ఫ్రెండ్స్. ఎందుకంటే సత్యమేవ జయతే, సత్యమైన వ్యాపారం ఇది. అసలు ఎంత డిజిటల్ సిస్టమ్ అంటే ఫ్రెండ్స్, ఎక్కడ అసలు అబద్ధం ఆడడానికి అవకాశం లేనటువంటి గొప్ప వ్యాపారం ఇది. చూడండి ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. నేను ముందే చెప్పా, 3వ తారీఖు అక్టోబరు 2019 రాత్రి 8:55:24 నేను ఇందులో రావడం జరిగింది. ఆ రోజు మాకు సీనియర్స్ చెప్పింది ఒకటే, ఎవరైతే 3 నెలలు రెగ్యులర్గా ఉదయం రాత్రి జూమ్ మీటింగ్కి అటెండ్ అవుతారో మీరు ఫెయిల్ అవుతందుకు కుదరదు అని చెప్పారు. నేను అదే చెప్తా ఉన్నా, నేను అదే చేశాను అక్టోబర్, నవంబర్, డిసెంబర్. మిత్రులారా, ఆ రోజు మాకు తెలుగులో చెప్పేవాళ్ళు లేరు, హిందీలో వినాలి. ఆ విధంగా నేను పంచభూతాల సాక్షిగా నేను పనిచేశా. ఎందుకంటే నాకు భార్య బిడ్డలు ఉన్నారు, వాళ్ళ యోగక్షేమాలు నేనే ఆలోచన చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి వాళ్ళకి నేను జన్మనిచ్చాను, కాబట్టి రేపు పోయినాక కూడా వాళ్ళు తిట్టుకోవద్దు. కాబట్టి నా సాయశక్తులా నేను పనిచేస్తా ఉన్నా ఫ్రెండ్స్. అయితే అదే రోజు నేను ప్రైమ్ మెంబర్షిప్ అయ్యాను. ఈ రోజు కూడా మీరు వెంటనే 1770 తోటి ప్రైమ్ మెంబర్షిప్ అయిపోండి. ఎందుకంటే నో లాస్ ఓన్లీ బిజినెస్, ఓన్లీ ప్రాఫిట్. నో లాస్ ఓన్లీ ప్రాఫిట్. నష్టం లేని వ్యాపారం. ఇప్పటిదాకా నేను వినలేదు 32 ఇయర్స్ నా నెట్వర్క్ జీవితంలో. సో ఫ్రెండ్స్, సైన్అప్ చేయగానే 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ప్రైమ్ మెంబర్ కాగానే 1500 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. మీకు 1550 చెప్పేశా. చూడండి ఫ్రెండ్స్, 3వ తారీఖు అక్టోబర్ 2019, 3వ తారీఖు అక్టోబర్ 2019. ఆ తర్వాత లర్న్ డూ టీచ్, నేర్చుకుంది నేర్పియాలి. కృష్ణమోహన్ సార్ చెప్పారు, డిజిటల్ కాదు ఇది సారీ ఫిజికల్ కాదు, డిజిటల్ సిస్టమ్. ఆ రోజు 4 రాత్రి 9 అయిపోయింది, నైట్ అయిపోయింది. రాత్రి అంతా ఆలోచన చేశా, ఉదయమే వర్క్ స్టార్ట్ చేశా. 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు కూడా నేను సైనప్లు చేయిస్తానే ఉన్నా. ఎందుకంటే మిత్రులారా, నాకు నా గురువు చెప్పింది ఏంటంటే, మంచి పని అనేది లేట్ చేయొద్దు, చెడ్డ పని అనేది తొందరగా చేయొద్దు. నా గురువు నాకు చెప్పాడు, నేను మీకు చెప్తా ఉన్నా. ఎవరినైనా డబ్బులు పొదుపు చేసుకోమనడం మంచి పనా చెడ్డ పనా? డబ్బులు సంపాదించుకోమని చెప్పడం మంచి పనా చెడ్డ పనా? కాబట్టి పొదుపు కానీ సంపాదన కానీ మంచి పనే. కాబట్టి అదే రోజు స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్. ఈరోజు 3192 రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి. ఈ రివార్డ్ పాయింట్స్ అంటే ఈక్వల్ టు రూపీసే, కానీ ల్యాబ్స్ కావు. కాబట్టి మనకు టెన్షన్ లేదు. ఇకపోతే మిత్రులారా, మరి ఈ యొక్క 1770 రూపాయలతోటి మనము ఏమి వ్యాపారం చేయలేము. మరి నేను చేసిన తాలూకు ఒక అర్నర్గా, యూజర్గా యాప్ వాడుకోవచ్చు, కానీ అర్నర్గా ఉన్న గొప్పతనం బయట ఎక్కడ లేదు. యూజర్గా ఎన్నో యాప్ వాడుకునే అవకాశాలు ఉన్నాయి మనకు, కానీ అర్నర్ అవకాశాలు లేవు. కాబట్టి అది నామమాత్రంగా యూజ్ చేసుకుంటూ అర్నింగ్ పైన నేను దృష్టి పెట్టాను మా సీనియర్ చెప్పిన ప్రకారంగా. ఈరోజు ఈ సెకండ్ వరకు నాకు వచ్చిన ఇన్కమ్ చూడండి మిత్రులారా, 4,11,520. మరి మీరు చెప్పండి, 1770 రూపాయలు పెట్టి కాపీ పేస్ట్ చేస్తే ఇంటి దగ్గర కూర్చొని ఇది గొప్పనా కాదా మీకు మీరు పరిశీలన చేయండి. కానీ ఇంతకంటే ఎక్కువ తీసుకునే అవకాశం ఉంది మిత్రులారా. ఈ నవంబర్, డిసెంబర్లోనే మీరు నెలకు 3 నుంచి 4 లక్షల ఇన్కమ్ ఈరోజు గ్రిప్ నాకు దొరికింది. ఇది మీరు యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు, రెండు మీ చేతిలోనే ఉన్నాయి. నమ్మొచ్చు, మీరు నమ్మకపోవచ్చు, కానీ సిస్టమ్ మాత్రం మీకు చెప్తా మిత్రులారా. మరి యావరేజ్గా 3 నెలల నా ఇన్కమ్ చూసినట్లయితే ఈరోజు చూడండి మిత్రులారా, 1,79,640, సుమారుగా 60,000 రూపాయలు నాకు వస్తూ ఉన్నాయి. మరి 60,000 రూపాయలు నాకు వస్తున్నప్పుడు ఉదయం రాత్రి సత్యనారాయణ స్వామి కథ చెప్పిందే చెప్పి, అదే కొత్తదేం లేదు ఇందులో. తప్ప మిత్రులారా, మీరు అర్థం చేసుకోండి.
60,000 రూపాయలు సంపాదించే వ్యక్తి ఎంత భయభ్రాంతులకు లోనై బయట ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. వేరే వాళ్ళను కోటీశ్వర్లు చేయడానికి మనం పని చేస్తున్నాం, మనం కోటీశ్వర్లు కావడానికి పని చేయట్లా. ఈ రోజే నిర్ణయం తీసుకుంటున్నాం మనం కోటీశ్వర్లు అయ్యాం. సో మిత్రులారా, స్టార్టింగ్ 3 నెలలు చూడండి నా పరిస్థితి. ఎందుకంటే మా డైరెక్ట్ నాకు చెప్పిన సీనియర్స్ అలా చెప్పారు. స్కూల్ను బట్టే మన నాలెడ్జ్ డెవలప్ అవుతుంది ఫ్రెండ్స్. స్కూల్ యొక్క జీవితంలో మనకు చాలా ప్రభావితం అవుతుంది మన పైన. ఒక స్టాండర్డ్ స్కూల్లో చదువుకున్న వ్యక్తికి, నాన్ స్టాండర్డ్ చదువుకున్న వ్యక్తికి టీచర్ యొక్క ప్రభావము, ఆ స్కూల్ యొక్క ప్రభావం మన జీవితంలో ఎంతో ప్రభావితం చేస్తుంది మిత్రులారా. చూడండి, నాకు 3 నెలలలో 8,715 సిస్టమ్ అదే, కానీ ఇన్కంలో తేడా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ 2 నెలలలో మనం ఒక మిరాకిల్ సృష్టించబోతా ఉన్నాం. ఇకపోతే మిత్రులారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్ఫెక్ట్ సిస్టమ్ ఈజ్ ఇన్కమ్ సిస్టమ్. ఇకపోతే ఇందులో మీకు చెప్పాను నేను, ఒక యూజరు, ఒక అర్నర్. అర్నింగ్ సిస్టమ్ ఈజ్ పర్ఫెక్ట్ అయిపోయింది. యూజర్గా వాడుకునే దాంట్లో డెవలపింగ్ యాప్ మిత్రులారా. దీన్ని మీరు వేరే విధంగా యూజ్ చేసుకోకండి, అర్థం చేసుకోకండి. ఇది డెవలపింగ్ యాప్. ఇందులో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు. 3.5 సంవత్సరాల బేబీ కాబట్టి, B2B విధానంలో వచ్చిన మొట్టమొదటి సిస్టమ్ భారతదేశంలో కాబట్టి దీన్ని మీరు కొద్దిగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. ఎందుకు అని అంటే, ఈ అర్నింగ్స్ విషయానికి వచ్చినప్పుడు వేరు, యూజింగ్ విషయానికి వచ్చినప్పుడు వేరు. కాబట్టి యాజ్ ఏ యూజర్గా కొంత మనకు డెవలప్ అవుతున్నది కాబట్టి టెక్నాలజీలో కొంత మిత్రులారా, ఇల్లు కట్టుకునేటప్పుడు మనకు కష్టం ఉంటుంది కానీ ఇల్లు కంప్లీట్ అయినాక కష్టం ఉండదుగా. చూడండి ఫ్రెండ్స్, పండుకున్న డబ్బులు వచ్చే పద్ధతి. మరి రాత్రి నిన్న 3వ తారీఖు ఫ్రెండ్స్, మరి 3వ తారీఖు రోజు రాత్రి 11:32:59, 11:15:30, 10:23. చూడండి మిత్రులారా, ఈ విధంగా ఇది ఏంటిది, యూజర్గా మనకు డెవలప్ అవుతుంది యాప్. ఈరోజు ఉన్న యూజ్ చేసుకుందాం. మనం అర్నింగ్ అనేది మాత్రం పర్ఫెక్ట్గా ఉంది మిత్రులారా. 2 విషయాలు చెప్తా ఉన్నా మీతోటి నేను. ఇకపోతే నేను ఆ రోజు స్టార్ట్ చేయడం మూలంగా నా టీం ఏం ఏర్పడ్డది చూడండి. అక్షరాల ఈ సెకండ్ వరకు 48,000 మంది ఉన్నారు మిత్రులారా. 48,006 మెంబర్స్. నిన్ననే మీటింగ్లో కూడా చెప్పాను నేను, రేపు 48,000 క్రాస్ అయిపోతుంది నైట్ అని చెప్పేసా. అయిపోయింది, 48,006 మంది మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ నేను తెచ్చాను అంటే తేలేదు ఫ్రెండ్స్. నేను కేవలం చెప్పినాను, ఏమి ఇన్విటేషన్ ఇవ్వాలి, ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మీకు చెప్తా ఫ్రెండ్స్. పేపర్ పెన్ను రెడీ చేసుకోండి. మీకు పర్ఫెక్ట్ టీచ్ చేసే సబ్జెక్ట్ నాకు దొరికిపోయింది. సో 32 మంది సైన్ అప్ అయ్యారు మిత్రులారా. అయితే అందులో నుంచి 12 మంది ప్రైమ్ మెంబర్ అయ్యారు, అంటే 1770. సైన్ అప్ అయిన వాళ్ళు 20 మంది. అయితే మిత్రులారా, వాళ్ళు చూస్తున్నారనమాట, వెయిట్ అండ్ సీ. కొందరు ఉంటారు కదా, ఎన్నో వచ్చాయి, ఎన్నో కంపెనీలు పోయినాయి, ఇది ఎన్ని రోజులు ఉంటుందని, లేకపోతే ఇదేదో చైన్ లింక్ సిస్టమ్ అని, ఇదేదో మనీ సర్కులేషన్ అని, రకరకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి. అందుకే మీకు ఓపెన్ మైండ్ తోటి వినమని చెప్పాను. నిర్ణయం మీరు చేయాలా చేయొద్దా మీ ఇష్టం అది, కానీ వినడంలో, అర్థం చేసుకోవడంలో ఎక్కడ కూడా మనము ఈగోలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అయితే ఒక 20 మంది వెయిట్ అండ్ సీ చూస్తున్నారు. అయితే మిత్రులారా, మీకు ఇక్కడ చెప్పాల్సిన సబ్జెక్ట్ ఏంది నేనంటే, ఎవరం పని చేయకపోతే వాళ్ళమే నష్టపోతాం. నేను పని చేయకపోతే నేను నష్టపోతా. నా ఆర్థిక స్థితిని ఆపే శక్తి ఈ ప్రపంచంలో భగవంతుడు నాకే ఇచ్చిండు, వేరే వాళ్ళకి ఇవ్వలే. నా తాళం చేయి నాకే ఇచ్చాడు. భస్మాసుర హస్తం అంటారు మిత్రులారా. మన చార్టు ప్రకారంగా చూసాము, ఈచ్ వన్ టీచ్ ఫైవ్. మిత్రులారా, మీరు అర్థం చేసుకోండి. మీరు చేస్తున్న ఉద్యోగ వ్యాపారంలో నేను వచ్చిన నాడు చూపిస్తే ఏముంది, ఏమీ లేదు. నేను ఒక్కడనే ఆ రోజు 25 మంది అంటే 54 మంది అయిపోయారు. 5-25 పిరమిడ్ స్కీమ్ కాదు, జనాలను చేపించే స్కీమ్ కాదు. ప్రైమ్ మెంబర్షిప్ను మనం ఎన్రోల్ చేస్తూ ఉన్నాం. ఒక ఎల్ఐసి ఏజెంట్ లాగా, ఒక రియల్ ఎస్టేట్లో ప్లాట్లు అమ్మే ఒక ఏజెంట్ లాగా మనం ప్రమోట్ చేస్తూ ఉన్నాం. మంచి సిస్టమ్. 125 కావాలి, 135 అయ్యింది. 135 అయితే సార్ 125కు డబ్బులు ఇస్తారా కొందరు అడుగుతారనమాట. నో. సెకండ్ లెవెల్లో 2%, థర్డ్ లెవెల్లో 3%, ఫోర్త్ లెవెల్లో 4% వచ్చేస్తూనే ఉంటుంది. ఒక్కరు వచ్చినా వచ్చేస్తూ ఉంటుంది. అయితే మిత్రులారా, మరి సంవత్సర కాలంలో నేను 3 లెవెల్స్ పూర్తయినట్టు కదా ఫ్రెండ్స్. ఇక్కడ 625 ప్లేస్లో కూడా 245 వచ్చిందండి. అంటే మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్,
నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రోజు పని చేస్తా ఉన్నా, ఇంకొక కంపెనీలో నేను సంతకం పెట్టలే. అవసరం ఏముంది నాకు చెప్పండి? ఉదాహరణకు చెప్తున్నా ఫ్రెండ్స్, మన కుటుంబ సభ్యులని చెప్తా ఉన్నా. మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, కానీ తెలియక మీరు చాలా స్మార్ట్గా కనిపిస్తున్నారు కాబట్టి మీకు ఎవరో ప్రపోజల్ ఇచ్చారు అనుకోండి, మ్యారేజ్ ప్రపోజల్ మీకు ఇచ్చారు. అప్పుడు ఏం చెప్తారు మీరు? నాకు మ్యారేజ్ అయిపోయిందండి అని చెప్తారు కదా. అట్లా మనం కూడా చాలామంది మార్కెట్లో చాలామందికి మనం స్మార్ట్గా కనిపిస్తాం. అంతకుముందు ఎవరికి కనిపించము, ఒక సిస్టంలో పనిచేస్తున్నప్పుడు మాత్రము మనకు ఈ మన డ్రీమ్స్ కిల్లర్స్ అన్నమాట మనకు ఆఫర్స్ ఇస్తూ ఉంటారు. కానీ ఆల్రెడీ మన మ్యారేజ్ అయిపోయింది. అయితే ఆఫ్టర్ మ్యారేజ్ కూడా కొన్నిసార్లు డైవర్స్ ఉంటుంది. కానీ డైవర్స్కు జెన్యూన్ రీజన్ ఉండాలి ఫ్రెండ్స్, అంతేగాని నాకు రాత్రి నచ్చింది పొద్దుగాల నచ్చలేదంటే కాదు. కాబట్టి ఆ విధంగా డైవర్స్కు రీజన్ ఉండాలి. డైవర్స్కు రీజనే లేదు, నెక్స్ట్ మనీ ఈజ్ ద హ్యాపీ. సో మై డియర్ ఫ్రెండ్స్, బీ కేర్ఫుల్ అలాంటి వాళ్ళు. కాబట్టి నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు కూడా ప్రపోజల్స్ వచ్చాయి, కానీ నేను అసలు వినలేదు. కానీ ఒక్కసారి వినండి సార్. అరే సార్, నేను ఆల్రెడీ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ మై లైఫ్ పార్ట్నర్ అండ్ బిజినెస్ పార్ట్నర్స్. ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ సీనియర్స్ అండ్ జూనియర్స్ ఆల్సో, యాజ్ వెల్ యాజ్ కంపెనీ ఆల్సో. నాకు ఇంకా ప్రాబ్లం ఏముంది? సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఎందుకు చెప్పానో అర్థం చేసుకోండి. అయితే మరి నేను చూడండి ఫ్రెండ్స్, 40 నెలల్లో నా ప్రాజెక్ట్ అయిపోవాలి. దిస్ ప్రాజెక్టు వాల్యూ నా కోసం ఇది 40 నెలలు. మరి 40 నెలల తర్వాత 178 కోట్లు సిఎన్చారి సంపాదిస్తే సిఎన్చారి పిల్లలు మధ్య తరగతులు ఉంటారా? ఇది క్వశ్చన్. కానీ నేనెందుకు మధ్య తరగతులు ఉన్నా? నా తండ్రి నా తాత మధ్య తరగతి, వాళ్ళ ఆపర్చునిటీ వచ్చిందా రాలేదా నేను దాని గురించి మాట్లాడట్లా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా మనకు ముందు చూపు ఉంటే మనం బాగుపడతాం. ఒకప్పుడు మీరు చూడండి, ఫిలిం ఇండస్ట్రీ మద్రాసులో ఉండే. రామారావు గారు అప్పుడు మెడ్రాస్లో ఉండి హ్యాబిట్స్ హైదరాబాద్లో ల్యాండ్ కొన్నాడండి. ఈరోజు ఉన్న ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డు వరకు ఉంది. అంటే ఒక వ్యక్తి లైఫ్లో డిసిషన్ తీసుకుంటే వాళ్ళ తరతరాలు కూడా హ్యాపీ లైఫ్ ఉంటుంది. కాబట్టి మిత్రులారా, మనము మన యొక్క జనరేషన్ కోసం మనం ఆలోచన చేయాలి. ఆలోచన చేయకపోతే ముందు చూపు ఉండాలి మనకు, మందు చూపు కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను ప్రాక్టికల్గా మీకు చూపించేసా, ఇక్కడ ఇంకా ఏమీ సీక్రెట్ లేదు. అయితే ఫ్రెండ్స్, 2 నెలలలో, ఇప్పుడు కమ్ టు ద సబ్జెక్ట్, 2 నెలలలోనే మీరు సాధించబోతున్నారు 2020. మిత్రులారా, ఎలాగూ మనకు సమాప్తి దిశగా వెళ్ళిపోతా ఉన్నాము. ఇక మనము ఈ 2020కి మనము సెండ్ ఆఫ్ చేస్తాము, 2021కి మనం వెల్కమ్ చేస్తాము, చెప్తాము. సో మిత్రులారా, గ్రాండ్ వెల్కమ్ చెప్దాం మనము. ఎందుకంటే ఈ 2 నెలల కాలంలో, ఈ నవంబర్ అండ్ డిసెంబర్లో మిత్రులారా, నాకు దొరికిన గ్రిప్పును మీతో షేర్ చేస్తున్నా. దీన్ని మీరు యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు, 2 చాయిస్ మీకే ఉన్నాయి. కానీ చెప్తున్నాను యాజ్ ఏ సీనియర్గా. మిత్రులారా, ఒక్కసారి చూడండి, ఈ 2 నెలల కాలంలో గనక మిత్రులారా పేపర్ పెన్ రెడీగా చేసుకోండి. చిన్న హోంవర్క్ కూడా మీకు ఇస్తాను, ఆ హోంవర్క్ మీరు ఫాలో చేయండి. నేను చెప్పింది ఖాళీ చేయండి మిత్రులారా, రిజల్ట్ నేను గ్యారెంటీ ఇస్తాను. ఎక్కడ ఈ రోజు వరకు నాకు 52 సంవత్సరాలు మిత్రులారా, నా తల్లిదండ్రులు చెప్పలే, నా టీచర్ చెప్పలే, నా చేయి పట్టుకోండి మిమ్మల్ని కోటీశ్వర్లను చేస్తాని. కానీ నేను మీకు సభాముఖంగా చెప్తా ఉన్నా, గంటాప్రదంగా చెప్తా ఉన్నా, జస్ట్ ఫాలో మీ. మిత్రులారా, కంపెనీలో ఒక గొప్ప అవకాశం వచ్చింది, దీపావళి బొనంజా. మన జీవితంలో ఎన్నో దీపావళి వచ్చినాయి. నా జీవితంలో 51 దీపావళి చూసిన. కొన్ని గుర్తున్నాయి, కొన్ని గుర్తులేవు, ఏమీ లేదు, ఎక్కడున్న గొంగడి అక్కడే ఉంది. కానీ ఈ దీపావళి మాత్రం గన్ షాట్. ఈ దీపావళి బాంబు వేలబోతుంది, అది ఒక మధ్యతరగతి అనేటటువంటి బాంబు వేలిపోతా ఉంది. ఇక జీవితంలో నా నెక్స్ట్ జనరేషన్ ఎవ్వరు మధ్యతరగతిలోకి ఇక రారు కావాలి, అది గ్యారెంటెడ్ మిత్రులారా. చూడండి ఏం జరగబోతా ఉంది. అసలు విచిత్రం ఏంటంటే, సూక్ష్మంలో మోక్షం అంటారు పెద్దలు. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి 25వ తారీఖు అక్టోబర్ నుంచి 14వ తారీఖు నవంబర్ వరకు అభిషేక్ కుమార్ బర్మన్ గారు ప్రవేశపెట్టారు ఈ యొక్క ప్రైజ్ సర్కులర్. ఎవరైతే 14వ తారీఖు నవంబర్ వరకు ఒక 5 మందిని
ప్రైమ్ మెంబర్లు చేస్తే, ప్రైమ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, 1770 కట్టడము, 1770 కట్టేటోళ్ళని 5 మందిని తెస్తే సిల్వర్ కాయిన్. ఈ సిల్వర్ కాయిన్ కనుక డ్రైవ్ చేయగలిగితే ఎంత 2 నెలల్లో ఏం జరుగుతుందో చూడండి. ఇంకా కొంతమందికి పరిచయాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి 10 మందిని ప్రైమ్ మెంబర్ కూడా చేయొచ్చు. 1770 రూపాయలు నమ్మకం ఉన్నోళ్ళు. దానికి సిస్టమ్ చెప్తా, ఎలా ఇన్విటేషన్ ఇవ్వాలి, ఎలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మీకు రాపిస్తా ఈరోజు. అందుకే పేపర్ పెన్ రెడీగా పెట్టుకోండి. ఆ తర్వాత మీరు 20 మందిని కనుక ప్రైమ్ మెంబర్లు చేసినట్లయితే మీకు 3 రోజులు 2 రాత్రులు అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తోటి రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది. రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే అక్కడే ఉండొచ్చు. ఒక గొప్ప వ్యక్తితోటి ఉండడం మూలంగా మిత్రులారా, అసలు ఎటువంటి వ్యక్తి అతను అంటే మరి దైవం మానస రూపేణ అంటారు. నేను నమ్ముతాను ఫ్రెండ్స్. కరోనా వచ్చిన తర్వాత వ్యాపారాలు ఉద్యోగాలు ఊడిపోయాయి, ఏమేమైందో మీకు తెలుసు. కానీ ఎవరైతే నెక్స్ట్ మనీని పట్టుకొని ఉన్నారో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అందులో నేను ఒకండి. నా టీంలో ఎన్నో వందల మంది ఉన్నారు. అలాంటి ఒక గొప్ప వ్యక్తితోటి 3 రోజులు 2 రాత్రులు ఉంటే ఆ వైబ్రేషన్ ఎలా ఉంటుంది ఫీల్ అయి అనుభవించాలి. అది మన చేతిలో ఉంది. 20 మందిని డైరెక్ట్ చేద్దామా, లేదా మన 5 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకు హెల్ప్ చేసినట్లయితే 5-25 చేసినట్లయితే మనము సార్ తోటి హ్యాపీగా 3 రోజులు గడపచ్చు. అయితే ఫ్రెండ్స్, మరి దీన్ని కనుక ఒక్కసారి నేను వర్కింగ్ ప్లాన్లోకి మనం వెళ్ళిపోదాం మిత్రులారా. వర్కింగ్ ప్లాన్లో నేను ఈరోజే మీరు వచ్చారు, ఈరోజు 4వ తారీఖు. అయితే మిత్రులారా, ఫోకస్ అనేది ఎప్పుడైతే ఉంటుందో ప్రతిదీ సాధ్యమవుతుందని సైన్స్ చెప్తా ఉంది, నేను చెప్పడం కాదు. చూడండి, సూర్యుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఉదయిస్తున్నప్పటికీ అదే ఒక పేపర్ పైన మనము ఒక భూతద్దం పెట్టినట్లయితే అది వెంటనే అక్కడ అగ్ని అనేది జనిస్తుంది. అంటే ఆ కిరణాలన్నీ ఒక ఏకాగ్రతతో ధ్యానము చేస్తే లోకేశ్వరుని చేరవచ్చు. కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత. అందుకే ఫోకస్ అంటేనే ఫాలో వన్ కోర్స్ అంటిల్ సక్సెస్. ఇంకా మనకి ఇప్పుడు ఆలోచన ఏం లేదు, ఒక్కటే ఆలోచన, ఇక రెండో థాటే లేదు. అయితే ఫ్రెండ్స్, దీనికి ఎప్పుడో పూర్వంలో చరిత్రలో ఏదో చెప్పింది అనేది కాదు. దశరథ్ మాంజీ అనే వ్యక్తి తనకున్నటువంటి ప్రేమ, తనకున్న భార్యకు మీద ఉన్న ప్రేమతోటి ఆ కొండ దాటి వెళ్ళాలంటే వాళ్ళ ఊరు నుంచి మిత్రులారా 300 అడుగుల ఎత్తున్న ఒక కొండ 32 కిలోమీటర్లు దాటి వెళ్ళాలి అక్కడ పక్కనకి వెళ్ళాలంటే. కానీ దాన్ని చీల్చేశాడు, కేవలం ఒక 4-5 కిలోమీటర్లుగా తీసేశాడు. 22 సంవత్సరాల అతని కృషి. అతను ఎవరో కాదు, మన యొక్క భారతదేశంలోని బీహార్ రాష్ట్రంలో గెల్హార్ గ్రామం. ఆయన పుట్టింది 14 జనవరి 1929, చనిపోయింది 17 ఆగస్టు 2007. సో మిత్రులారా, ఇక్కడ పునరపి మరణం, పునరపి జననం, పునరపి మరణం మిత్రులు జరుగుతూనే ఉంటుంది. ఇది జన్మించడం, చనిపోవడం, దిస్ ఇస్ ద కామన్. కానీ సమాజానికి మనం ఏదైనా చేసినట్లయితే చరిత్రలో నిలిచిపోతామో. కాబట్టి మిత్రులారా, ప్రభుత్వం అతనికి ఇచ్చినటువంటి స్థలాన్ని కూడా అక్కడ హాస్పిటల్కి ఇచ్చేసినటువంటి వ్యక్తి ఈరోజు మనం మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. కానీ మనం ఈ సమాజానికి కాదు, మనం ఈ కుటుంబానికి ఏం చేయకపోతే మన కుటుంబ సభ్యులు కూడా మనం మర్చిపోతారు మిత్రులారా. అందుకే కృష్ణమోహన్ సార్ ఒక మంచి మాట చెప్పారు, మనము జంతువులకు నేర్పియట్లేదు, మనం చెట్లకు నేర్పియట్లేదు, మనుషులకు నేర్పిస్తాం. సో మై డియర్ ఫ్రెండ్స్, డిసిషన్ అనేది మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి, తెలిసిపోతుంది. 22 సంవత్సరాలు అకుంఠిత దీక్షతోటి ఆ కొండను చీల్చేసి రోడ్డుగా మార్చేసేసాడు. అలా మన యొక్క కొండ ఏంటిది, మధ్యతరగతి అనే కొండను చీల్చేద్దాం ఈ 2 నెలలలో అందరి సహకారంతో మిత్రులారా. అయితే సక్సెస్ అనే ప్రపంచంలోకి మీకు సాధారణమైన ఆహ్వానం మిత్రులారా. ఈరోజు మీరు 1770 రూపాయలతోటి ధైర్యం చేశారు. చేసిన తర్వాత ఈచ్ 1 టీచ్ 5 అనుకున్నాం. మనం ఎప్పుడైనా చేయొచ్చు, కంపెనీలో ప్రాబ్లం లేదు. కానీ ప్రాబ్లం మనం మధ్యతరగతి కంపులో ఉన్నాం. ఆ కంపులో నుంచి బయటకు వచ్చేద్దాం, 2020లోనే కంపు నుంచి బయటకు వద్దాం అనేది నా యొక్క ఆలోచన, అంతే. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఇది ఎలా సాధ్యమవుతుంది సార్? మిత్రులారా, ఈరోజు 4వ తారీఖు అండి.
4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు 3 రోజులు ఫ్రెండ్స్ నోట్ చేసుకోండి. టుడే ఈజ్ ద 4th. 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు. మిత్రులారా, మీరు ఒక 300 మంది మీకు తెలిసిన వాళ్ళు. ఇక మన పని ఒకటే మిత్రులారా, ఈ 3 రోజులలో 300 మందికి మనం ఇన్ఫర్మేషన్ ఇద్దాం. నోట్ చేసుకోండి, ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఏం ఇన్విటేషన్ ఇవ్వాలి. కమాన్ ఫాస్ట్ మిత్రులారా, పేపర్ పెన్ రెడీ చేసుకోండి. నేను చెప్పింది కాపీ చేయండి. ఏం తయారు చేసాం మనం? ఫస్ట్ లిస్ట్ తయారు చేసుకున్నాం. మొబైల్ ఫోన్లో ఉన్నాయి, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. వద్దు, సిస్టమ్ ఈజ్ ద సిస్టమ్. మీరు ఒక నోట్బుక్ కొనుక్కోండి, 50 రూపాయలు పెట్టి నోట్బుక్ కొనండి. నేను చెప్పినది ఖర్చు పెట్టండి. 50 రూపాయలు పెట్టి ఒక నోట్బుక్ కొనండి, పేర్లు రాయండి. ఏదో ఆల్తు ఫాల్తు కాదు, మనం కోటీశ్వరం అవుతున్నాము. మనము ఐటీసీ వాళ్ళది క్లాస్మేట్ అనే బుక్ కొనుక్కోండి, 43 రూపాయలు ఉంది రేట్. అది మీరు పేర్లు రాసేయండి, టక్కా 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 పేర్లు రాయండి. ఏం ఇన్విటేషన్ ఇవ్వాలో చూడండి ఫ్రెండ్స్, రాసుకోండి. కావాలంటే నేను రాసుకుంది చదవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లిస్ట్ తయారు చేసుకున్న తర్వాత, ఇది డిజిటల్ సిస్టమ్ కాబట్టి, అతను ఫోన్లో మాట్లాడుతున్నాం కాబట్టి, అతను ఎక్కడున్నాడో ఏ పరిస్థితులు ఉండో తెలియదు మనకు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్ ఇంపార్టెంట్. కాబట్టి మీరు అతన్ని అడగండి, సార్ మీతోటి నేను ఒక నిమిషం ఇప్పుడు మాట్లాడొచ్చా? పర్మిషన్ తీసుకోండి. ఎందుకంటే నేను ట్రావెల్ ఉండో, జర్నీలు ఉండో, హాస్పిటల్ ఎక్కడుండో తెలియదు మనం. సో పర్మిషన్ తీసుకోండి ఫస్ట్. ఎస్, 1 మినిట్ అంటే 1 మినిటే మిత్రులారా. ఇంతకు ఎక్కువ మాట్లాడకండి. మీరు ఎక్కువ మాట్లాడితే నష్టపోతారు. మీరు మీ టైం ఈరోజు చాలా వాల్యూ టైం ఇది. చూడండి, చాలా ఇంపార్టెంట్. గొప్పోళ్ళు ఎక్కువ మాట్లాడారండి. కాయిన్స్కు సౌండ్ ఎక్కువ ఉంటుంది, నోట్స్కు కరెన్సీకి సౌండ్ ఉండదు. గొప్పోళ్ళు తక్కువ మాట్లాడతారు, ఎక్కువ సంపాదిస్తారు. ఈ ఎక్కువ లొల్లి పెట్టేటోళ్ళు లొల్లి ఎక్కువ ఉంటుంది, పైసలు తక్కువ. సో మిత్రులారా, ఈరోజు మనం కాబోయే వివిఐపి మనం గుర్తిద్దాం. సో మిత్రులారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్వశ్చన్ వేయాలి అక్కడ. క్వశ్చన్ నెంబర్ 1, 2 క్వశ్చన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్క క్వశ్చన్ నెంబర్ 1, మీరు చేస్తున్న పనులకు అంతరాయం లేకుండా డబ్బు సంపాదించాలని ఆలోచన కానీ అవసరం కానీ ఉందా? దిస్ ఈస్ ద క్వశ్చన్. మీరు చేస్తున్న పనులకు అంతరాయం లేకుండా డబ్బు సంపాదించాలని ఆలోచన కానీ అవసరం కానీ ఉందా? దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది లేకపోతే కాదు. ఒక్కవేళ కనుక అతను లేదు అంటే వదిలేసేయండి. అతను మన రిలేటివ్ ఉండొచ్చు, ఫ్రెండ్ ఉండొచ్చు, క్లోజ్ ఫ్రెండ్ ఉండొచ్చు, ఎవరన్నా ఉండొచ్చు. నెక్స్ట్ ఇయర్ మాట్లాడదాం అతనితో. ఇప్పుడు మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. టైం పాస్ స్కిల్ ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు, నెత్తి మీద ఎంటికలు ఉన్నంత మంది ఉంటారు. ఎవడు ఉపయోగపడడు. డబ్బు లేకపోతే ఎవ్వరు కూడా ఉపయోగపడరు. నో రిలేటివ్స్, నో ఫ్రెండ్స్, నో నైబర్స్, నో క్యాష్, ఎవ్రీథింగ్. ఏమీ లేదండి, డబ్బు లేకపోతే ఏం లేదు. కాబట్టి మనీ మనీ మనీ, డబ్బు కావాలంతే. నెంబర్ 1. నెంబర్ 2 క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. ఒక్కవేళ వాళ్ళు ఉంది అంటే సెకండ్కి వెళ్ళండి, లేకపోతే వెళ్ళకండి. సెకండ్ క్వశ్చన్ నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. 1770 రూపాయలతో ఏదైనా వ్యాపారం చేయగలమా? దిస్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్. ఎందుకంటే యాక్సెప్టెన్స్ ఈజ్ ద విల్లింగ్నెస్. యాక్సెప్టెన్స్ ఈజ్ ద విల్లింగ్నెస్. 1770 రూపాయలతోటి ఏమైనా వ్యాపారం చేయగలమా? అడగండి. నో అంటే యాక్సెప్ట్ చేసినట్టు. ఒకవేళ ఎస్ అన్నాడు అనుకో, నా దగ్గర మార్గం ఉంది అన్నాడు అనుకో, బాయ్ బాయ్, నెక్స్ట్ ఇయర్ కలుస్తా. టైం వేస్ట్ చేసుకోకండి, టైం కిల్లర్స్. మిత్రులారా, మళ్ళీ రిపీట్ చేస్తున్నా. మీరు చేస్తున్న పనులకు అంతరాయం లేకుండా డబ్బు సంపాదించాలనే ఆలోచన కానీ అవసరం కానీ ఉందా? సెకండ్ క్వశ్చన్. 1770 రూపాయలతో ఏదైనా వ్యాపారం చేయగలమా? ఇకపోతే ఇంతకంటే ఎక్కువ మాట్లాడొద్దు. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అతనికి. వాట్ ఈస్ దట్ ఇన్ఫర్మేషన్? 2 పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది. ఫస్ట్, గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్. 1% సక్సెస్ అయినా 2 కోట్ల రూపాయలు ఉన్నాయి. నెంబర్ 1 గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్. నెంబర్ 2 1% సక్సెస్ అయినా 2 కోట్లు ఉన్నాయి. ఇకపోతే ఇన్విటేషన్లో మళ్ళీ 2 పాయింట్స్. ఉదయం 7 గంటలకు, రాత్రి 9 గంటలకు ప్రజెంటేషన్కు రండి. రెండోది, జూమ్ డౌన్లోడ్ చేయించండి. ఫినిష్. మిత్రులారా, నేను చెప్పిన పద్ధతిలో ఈ 4, 5, 6 తారీఖు లోపల మీరు 300 మందిని చేస్తారా? ఎంత 600 మందికి చెప్తారా? ఇంతకంటే ఎక్కువ మాట్లాడొద్దు. మీరు మాట్లాడితే ఏమవుతుంది? అక్కడ మనకు ఒక ఈగో ఉంటుంది. సిఎన్చార్ ఏంది, సిఎన్చార్ దగ్గర నేను చెప్పేసేస్తా. అతను కూడా మెల్లగా మీకు బిస్కెట్ వేస్తాడు. నువ్వు చెప్పురాదబ్బా, నీకు తెలుసు కదబ్బా అంటాడు. ఏమీ లేదు, అబ్బా లేదు, గ్యాస్ మీద డబ్బా లేదు. ఇంతే చెప్పండి. మీ టైం కిల్లర్స్ ఉంటారు. చివరాఖరికి అతను మీ టైం స్పాయిల్ చేసేస్తాడు. మీరు నన్ను ఫాలో కాండి, సక్సెస్ మిమ్మల్ని ఫాలో. సో మై డియర్ ఫ్రెండ్స్,
4, 5, 6 ఈ 3 రోజులలో మీ అండర్లో 5 ప్రైమ్ మెంబర్స్ అయిపోతారు. వాళ్ళంతలో వాళ్ళే అయిపోతారు ఫ్రెండ్స్. దయచేసి కొద్దిగా మీ మైండ్ను యూజ్ చేయకండి. మీ మైండ్ యూజ్ చేసే కదా ఇప్పుడున్న మీ బ్యాంక్ బ్యాలెన్స్ అయ్యింది. నా మైండ్ను కొద్దిగా ఫాలో అవ్వండి, మీకు రిజల్ట్ వస్తాయి కదా. నేను ఫీజు అడగట్లేదు కదా మిమ్మల్ని. మిత్రులారా 4, 5, 6వ తారీఖు రోజు మీ ఫ్రంట్ లైన్ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత మనం చూసినట్లయితే సేమ్ వాళ్ళకి ఏమొచ్చారు, ఇదే టెంపో తోటి వచ్చారు వాళ్ళు, ఇదే యాటిట్యూడ్ తోటి వచ్చారు వాళ్ళు. కాబట్టి మిత్రులారా గ్యారెంటెడ్గా నెక్స్ట్ 3 రోజులు 7, 8, 9 వాళ్ళు కూడా సేమ్ అదే పని చేస్తారు ఫ్రెండ్స్. యదా రాజా తదా ప్రజ. రాజు ఎలా ఉంటే ప్రజలు కూడా అలానే ఉంటారు. సో మీకు ఒక విజన్ ఉంది, వాళ్ళకు ఒక విజన్ ఉంటుంది. అయితే మిత్రులారా మీరు ఆర్టీపీకి ఎలిజిబిలిటీ అయిపోయారండి. 5/25 అయిపోయినాయి కాబట్టి ఆర్టీపీకి ఎలిజిబిలిటీ అయిపోయారు 8, 7, 8, 9వ తారీఖు లోపల. ఇకపోతే టైం ఇంకా ఉందిగా, మనకు 14వ తారీఖు వరకు ఉందిగా. మనం ఏం చేస్తున్నాము, నెక్స్ట్ కాపీ పేస్ట్. అందుకే చూడండి ఫ్రెండ్స్, గొప్ప వాళ్ళ పిల్లలు గొప్పగా అవుతా ఉన్నారు. డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతుండు ఈజీగా. అంటే బీదోడు ఇంకా బీదగా అవుతున్నాడు. ఎందుకంటే ఇదే టెక్నిక్, ఇదే సీక్రెట్. కాబట్టి మీరు ఎలా ఉంటే మీ పిల్లలు అలా ఉంటారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత 10, 11, 12 10, 11, 12 సేమ్ అదే కాపీ పేస్ట్, కాపీ పేస్ట్. అంటే మిత్రులారా ఇక్కడ అర్థం చేసుకోండి, మీ కిందున్న 5 మంది కూడా ఆర్టీపీకి వచ్చేసారు. దిస్ ఈస్ ద వాస్తవంగా 14వ తారీఖు వరకు ఉంది మనకు. ఈరోజు మీరు 0, ఇప్పుడే ఈరోజు మీరు 0, కానీ హీరో అయిపోతున్నారు. ఇంకా ఎగ్జిస్టింగ్ టీం ఉన్న వాళ్ళు ఇంకెంత పని చేయాలో మీరు అర్థం చేసుకోండి. సో మై డియర్ ఫ్రెండ్స్, 14వ తారీఖు అయిపోయింది. నవంబర్ నెలల 2 వారాలు అయిపోయినాయి. నవంబర్లో 3వ వారం మన పని ఏంటిది, ఇంకా మనకు వేరే పని లేదు. మీకు ఒకవేళ ₹1,00,000 జీతం ఉన్నా కూడా లాంగ్ లీవ్ పెట్టేసేయండి. లాంగ్ లీవ్ పెట్టేసేయండి. మహా అయితే 2 లక్షలే కదా మీకు నష్టమే. అంతకంటే ఉద్యోగం ఊడిపోతే మళ్ళీ వస్తుంది కదా, జీవితాంతం చేయొచ్చు కదా. అరే మన బ్రతుకు గురించి ప్రాబ్లం లేదు సార్, ఎక్కడైనా బ్రతకొచ్చు. కానీ బ్రతుకులలో మార్పు అవకాశం లేదు కదా. కష్టపడే తత్వమే మనది ఉంటే 3 పూటల తిండికి సాగు లేదు. పని దొంగలం అయితే కష్టం. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ జాబ్ ఎక్కడ ఉంది, మీ దగ్గర క్వాలిటీ ఉంది. వాళ్ళని కోటీశ్వరులను చేసేందుకు పని చేసినా మనం కోటీశ్వరుల ప్రోగ్రామ్ జరుగుతాం. నవంబర్లో 3వ వారం. ఇక మన పని ఒకటే, మన కింద ఉన్న వాళ్ళ 3 లెవెల్స్ అయిపోయినాయి కదా, ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్. ఇప్పుడు వాళ్ళ 10 లెవెల్స్ పూర్తి చేసినాం అనుకోండి, సిల్వర్ రాయల్టీ అయిపోతారు. 5 సిల్వర్స్ అయిపోతే మనం గోల్డ్. మిత్రులారా రాసి పెట్టుకోండి, 3rd నవంబర్, 3rd వీక్ ఆఫ్ ద నవంబర్ యు ఆర్ ద గోల్డ్. సేమ్ మళ్ళీ ఇంకొక వారం ఉంది, 4th వీక్ ఆఫ్ నవంబర్. మిత్రులారా ఇప్పుడు 25 మందిని సిల్వర్ చేసినాం అనుకోండి, మన ఫ్రంట్ లైన్ వాళ్ళు గోల్డ్ అయ్యారు, మనం డైమండ్ అయ్యామో. చేస్తేనే అవుతుంది, చేయకపోతే కాదు. ఇప్పుడు చూడండి, దశరథ్ మాంజీ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఆ పర్వతము, ఆ గుట్ట? 7 ఏళ్ల నుంచి ఉంది. పిండి చేయాలని నిర్ణయం తీసుకున్నాడు, చేసి పడేసిండు. నిర్ణయం అనేది అయితే ఏదైనా అయిపోతుంది మిత్రులారా. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ప్రతిదీ సాధ్యమే ఈ భూమి మీద. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. డిసిషన్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్. మనం డిసిషన్లో వెనకడిగేస్తాం అంతే, భయపడతాం మనం. పోయేదేముంది, పోరాడితే పోయేదేముంది? ₹1770 ఏం పోతుంది? పోదు. ఆ తర్వాత మిత్రులారా డిసెంబర్లో 31 రోజులు ఉన్నాయి. కంకణం కట్టుకున్నాం మనము. 2020కి మనం సెండ్ ఆఫ్ చేద్దాము, మధ్య తరగతికి సెండ్ ఆఫ్ చేద్దాము, ఐ క్లాస్కు వెల్కమ్ చేద్దాము. కంకణం మనం కట్టుకున్నాం, నేనైతే కట్టుకున్నా మిత్రులారా. 31 రోజులు ఉన్నాయి. మీరొక్కరు, మీ కింద 5 మంది, మీ కింద 25 మంది, 31 మందిని కలిసి ఈ 125 మంది ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క 25 మంది 125 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని సిల్వర్ చేసేసినాం మనం. 31 మందిని కలిసి 125 మందికి మనకు ఒకటే పని, వేరే పని లేదు మిత్రులారా. కాబట్టి మనం క్రౌన్ డైమండ్ అయిపోతున్నాం మిత్రులారా. అడ్వాన్స్గా మీకు 2021 హ్యాపీ న్యూ ఇయర్ మిత్రులారా. హ్యాపీ 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 యొక్క నెక్స్ట్ జనరేషన్ కోసం మనము హై క్లాస్లోకి మీరు వస్తున్నందుకు సాదరమైన ఆహ్వానం. అయితే మిత్రులారా, మరి ఈ యొక్క కంపెనీ
ప్రొఫైల్ ఏంటిది, ప్రోడక్ట్ ఏంటిది, ప్లాన్ ఏంటిది, అవన్నీ కూడా చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి సబ్జెక్ట్లోకి వెళ్తా ఉన్నా ఫ్రెండ్స్. నేను సో ఫ్రెండ్స్ చూడండి, ఇది అయిపోయిన తర్వాత మీకు ఇంకా ఏమైనా క్లారిటీ ఉంటే కూడా, క్లారిఫికేషన్స్ ఉంటే కూడా నేను క్లియర్ చేస్తా ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఏది అర్థం కాకపోయినా ఐఎమ్ రెడీ టు గివ్ ద పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ. మిత్రులారా, ఈరోజు ఈ సిస్టమ్ ఏదైతే ఉందో గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అని చెప్పాము. అయితే మిత్రులారా, డైరెక్ట్ సెల్లింగ్ అనేటటువంటిది అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి మొత్తం దీని మీద ఉందని భారత ప్రభుత్వం గుర్తించి 2016 సంవత్సరంలో డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఆ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వచ్చిన కంపెనీయే నెక్స్ట్ మనీ. దీనికి కావాల్సింది ఏమీ లేదు ఫ్రెండ్స్, జస్ట్ ఒక ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ ఉంటే చాలు. ఆ తర్వాత ఈ నెక్స్ట్ మనీ అనేది ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ 1 జనవరి 2017 లాంచ్ అయింది ఫ్రెండ్స్. మార్కెట్లో ఇప్పటి వరకు ఉన్న టెక్నాలజీ యాప్స్ అన్నీ కూడా, మనం గూగుల్ పే అయితేనేమి, పేటిఎం అయితేనేమి, స్విగ్గీ, జొమాటో అయితేనేమి, ఇవన్నీ కూడా B2C మిత్రులారా. అంటే వాళ్ళు లాభపడడానికి పెట్టారు, మనం వాళ్ళకు ఒక కస్టమరు, మనం వాళ్ళకు ఒక ప్రోడక్ట్. కానీ దానికి భిన్నంగా B2B అనే విధానంలో వచ్చినదే భారతదేశంలోనే మొట్టమొదటి కంపెనీ. దిస్ ఈస్ ద ఫస్ట్ కంపెనీ ఇన్ ఇండియా. ఆ తర్వాత మిత్రులారా, అక్కడ మనను కస్టమర్గా వాడుకున్నారు కాబట్టి మన జీవితంలో ఎదుగు బొదుగు లేదు. కానీ ఇక్కడ ఏమవుతుంది ఫ్రెండ్స్, అదే వర్క్లో 10% కంపెనీ తీసుకొని 90% మనకి ఇస్తున్నారు కాబట్టి ఈ యొక్క పెద్ద గొప్ప ఆదాయం తీసుకునే అవకాశం ఉంది. అయితే మిత్రులారా, నెక్స్ట్ మనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటంటే, ఈరోజు 457 కంపెనీస్ ఉన్నాయి డైరెక్ట్ సెల్లింగ్లో. 456 కంపెనీలు కూడా ప్రోడక్ట్ నమ్ముతా ఉన్నాయి. కానీ ఇది ఒకే ఒక కంపెనీ సర్వీస్ సెక్టార్. మీరు కావాలనుకుంటే గూగుల్ బాబాని అడగండి, డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ఓపెన్ చేస్తే 36 సార్లు సర్వీస్ సెక్టార్ గురించి సంబోధించడం జరిగింది. ఇకపోతే మిత్రులారా, ఇది జీరో ఇన్వెస్ట్మెంట్, అంటే డబ్బులు పెట్టుబడి పెట్టేది లేదు, జస్ట్ వీఆర్ టేకింగ్ ఏ ప్రైమ్ మెంబర్షిప్, ఒక క్యాట్ కార్డు తీసుకున్నట్టు. సో మిత్రులారా, ఇక్కడ మనకి ఎలాంటి చెడ్డ పేరు వస్తుంది అనేది లేదు. ఎందుకంటే రోజు ₹1 ఇస్తామన్నా కూడా ఆ టీంలో కంపెనీలో 10 లక్షల మంది ఉంటే రోజు 10 లక్షలు జనరేట్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి కంపెనీలతోటి చాలా మంది ఇప్పటివరకు ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఇది జీరో ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్స్. ఆ తర్వాత చూస్తే డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్న 457 కంపెనీలలో 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతున్నాయి. నో డౌట్ ఎట్ ఆల్, క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయి, రేట్ ఎక్కువ ఉంటుంది, కానీ అది కొనాలన్నా డబ్బులు కావాల్సిందే. అయితే మిత్రులారా, ఇక్కడ మాత్రం ఎలాంటి ప్రోడక్ట్స్ అమ్మవలసిన అవసరం లేదు. దీంతో మనం టోటల్ రిలీఫ్ అయిపోయాం. 3వ తారీఖు అక్టోబర్ నుంచి నేను ఇంటి దగ్గర ఉండి చేసుకుంటున్నా ఫ్రెండ్స్. దాని తర్వాత చూసినట్లయితే గతంలో కూడా మనం కొన్ని కంపెనీలలో ప్రోడక్ట్ కొనాలని ఉంది, ఇక్కడ మాత్రం మనకు లేదు. ప్రోడక్ట్ కొనాల్సిన అవసరం లేదు, ప్రోడక్ట్ అమ్మాల్సిన అవసరం లేదు. మొత్తం కూడా డిజిటల్ సర్వీసెస్, ఇన్స్టెంట్ డెలివరీ ఫ్రెండ్స్. ఆ తర్వాత చూసినట్లయితే కట్ ఆఫ్ డేటు, పే అవుట్ డేటు లేదు, 24/7. మిత్రులారా, మనకు ఇక్కడ డబ్బులు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసుకోవచ్చు. కష్టపడ్డటువంటి వాళ్ళ చెమట ఆరకముందే డబ్బులు ఇవ్వాలంటారు, కానీ చెమట రాకముందే డబ్బులు ఇస్తున్న ఫస్ట్ ఆర్గనైజేషన్ ఇండియా లోపల నా 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా మిత్రులారా. మరి దీనికి నిదర్శనం ఏంటి సార్ మీరు చెప్తున్నారంటే, ఫాస్ట్ గ్రోతింగ్ ఉంది మిత్రులారా. ఈరోజు మీరు చూశారు 48,000 మంది నా టీం కావడానికి నా గొప్పతనం కాదు, ఎందుకంటే సిస్టంలో ఉంది కాబట్టి అంత ఫాస్ట్గా గ్రోత్ అవుతా ఉంది. ఇన్కమ్ అర్నింగ్స్లో పర్ఫెక్ట్ ఉంది యాప్, ఒక్క సర్వీసెస్లో కొద్దిగా, ఎందుకంటే మనం డెవలప్ అవుతున్నాం కాబట్టి కొద్దిగా కుడియడం అవుతుంది. మనం సేవింగ్స్ కోసం కాదు ఇక్కడికి వచ్చేది, పక్కా అర్నింగ్స్ కోసం రాండి మీరు. సేవింగ్స్ దాంట్లో కూడా నెంబర్ 1 అవుతుంది, కానీ ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఎందుకంటే మల్టిపుల్ యాక్షన్స్ నడవాల్సి వస్తుంది, బ్యాక్ ఎండ్ లోపల ఎన్నో ప్రోగ్రామ్స్ నడవాల్సి వస్తుంది. అవన్నీ కూడా మీకు చాలా డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, దానికి ఏం ప్రాబ్లం లేదు, నా దగ్గర కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ తర్వాత మిత్రులారా, ఈ 178 కోట్లు అనేది ఓన్లీ ప్రైమ్ మెంబర్షిప్ ఇన్కమే. ఆ తర్వాత రీఛార్జ్ చేసుకున్నప్పుడు వచ్చే ఇన్కమ్ అది ఫ్యూచర్ ఇన్కమ్. అవన్నీ కూడా ఎక్స్ట్రా వేరే ఎన్నో రకాల ఇన్కమ్స్ ఉన్నాయి. నేను మీకు చెప్పిన ఇన్కమ్ ఓన్లీ ఒక ఇన్కమే. ఆ తర్వాత చూసినట్లయితే ఇది ఆన్లైన్ ద్వారా చేసేటటువంటిది. మీరు ఒక యూజర్ కావచ్చు, అర్నర్ కావచ్చు, మొత్తం ఆన్లైన్లోనే మన యొక్క మొబైల్లోనే చేసుకుంటున్నాం. ఆ తర్వాత టీమును మేనేజ్మెంట్ చేయాలనుకున్నా ఆన్లైన్లోనే చేస్తున్నాం. తర్వాత మనం ఎవరికైనా చెప్పాలనుకున్నప్పుడు మిత్రులారా,
ఇంకొకటి ఈ యాప్లో ఫస్ట్ సేవింగ్స్ కదా, అంటే యూజర్ కదా. యూజర్ అంటే ఉదాహరణకు మీరే యూజర్ అనుకోండి, మీ ఉన్న అలవాట్లను నేను మార్చాల్సిన అవసరం లేదు. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మీరు ఏ వస్తువులు అయితే వాడుకుంటుర్రో, ఒక బస్ ప్రయాణము, ఫ్లైట్ ప్రయాణము, రీఛార్జ్, ఇన్సూరెన్స్ ఏవైతే చేసుకుంటుర్రో అవన్నీ దీని త్రోగా చేసుకున్నట్లయితే మీకు డబ్బులు పొదుపు అవుతాయి. ఫస్ట్ యూఆర్ ఏ యూజర్. అయితే మిత్రులారా, ఇది డెవలపింగ్ కాబట్టి ఇంకా కొన్ని యాడ్ అవుతూ ఉంటాయి. వీఆర్ టేకింగ్ ఫర్ లైఫ్ టైం, లైఫ్ ప్రైమ్ మెంబర్షిప్. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలే విషయం ఏంటంటే, మన అలవాట్లు మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు మీరు లక్స్ సబ్బుతోటి స్నానం చేసే అలవాటు ఉందా అనుకోండి, నేను వచ్చేసి సార్ మీరు మా సబ్బు వాడుకోండి అని నేను బలవంతంగా మీ అలవాట్లు మార్చాల్సిన అవసరం లేదు. మీకు బలవంతంగా నేను ప్రొడక్ట్ అంటగట్టాల్సిన అవసరం లేదు. దాని తర్వాత మీరు మొహమాటానికి కొనాల్సిన అవసరం కూడా లేదు. ఎంత టెన్షన్ ఫ్రీ ఉంది. ఇకపోతే డబ్బులు సంపాదించడం అనేది మీకు చెప్పాను నేను, ప్రైమ్ మెంబర్షిప్ డ్రైవ్ చేయడమే డబ్బులు సంపాదించడం, దాన్ని అర్నర్ అంటారు. మిత్రులారా, ఎక్కడైనా కూడా టీమ్స్లో మీటింగ్స్, ట్రైనింగ్స్ ఉంటేనే డెవలప్మెంట్ ఉంటుంది ఎనీవేర్. అయితే గతంలో మనం చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టి వెళ్ళాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఉదయాన్నే చూడండి, మీరు ఇంటి దగ్గర ఉన్నారు, ఇంటి దగ్గర ఉండి ఆలకిస్తూ ఉన్నారు, ఎక్స్పెండిచర్ జీరో, ఇన్కమ్ ఈజ్ జీరో. అదే గతంలో అయితే మనం చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టాలి, వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు నేను చెప్పాల్సిన అవసరం లేదు. 457 కంపెనీల తంతు, 456 కంపెనీల తంతు ఒకటే. అది ఏ కంపెనీ అయినా సరే, అది ఎంత మంచి ప్రోడక్ట్ అయినా సరే, డెమో ఇవ్వకపోతే ఎవడు కొనడు. ఆ తర్వాత మిత్రులారా, ఇంకొక గొప్ప విషయం ఏంటంటే జాబ్ సెక్యూరిటీ ఉంది ఇక్కడ. విచిత్రకరమైన విషయం, మనకు ఒక గవర్నమెంట్ ఉద్యోగి కంటే కూడా స్ట్రాంగ్ ఉంది. ఈ విషయంగా మీకు జరిగిన సత్యాన్ని మీతోటి షేర్ చేస్తా ఉన్నా. నెక్స్ట్ మనీ 3.5 సంవత్సరాల కంపెనీ. ఇప్పటి వరకు కంపెనీలో ఫార్ములా మారలేదండి, ఫార్ములా మారలే. అందరికీ ఒకటే సమన్యాయం ఉంది. వేరే దగ్గర మాత్రమో ఎన్ని రకాల ఇబ్బందులు చేస్తారో మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మిత్రులారా, ఇక్కడ చూడండి, ఈ 3.5 సంవత్సరాల కంపెనీలో 10 నుంచి 20 వేల రూపాయల కమిషన్ రానటువంటి ఒక వ్యక్తి అశోక్ సరస్వతి గారు క్యాన్సర్ మహమ్మారి చేత చనిపోయాడండి. వాళ్ళ కుటుంబానికి ఈరోజు లక్షల రూపాయలు వస్తూ ఉన్నాయి. ఎలా వస్తూ ఉన్నాయి? లక్షల రూపాయలు రావడంలో గొప్ప ఏమన్నా ఉందా? ఎస్, నేను అనుకున్నా వాళ్ళ ఇంట్లో ఎవరైనా పని చేస్తున్నారేమో, వాళ్ళకి అసలు టీమే తెలియదు. కానీ మిత్రులారా, నేను ఇని ఆశ్చర్యపోయినా. మొట్టమొదటిసారి గొల్లాలు లేనటువంటి కంపెనీ, పీవీ బీవీ లేదు, రైట్ లెఫ్ట్ లేదు, సీలింగ్ ట్రిమ్మింగ్ లేదు, ఫ్లషింగ్ లేదు, సూపర్ సీడింగ్ లేదు. ఆశ్చర్యపోయిన మిత్రులారా. మరి ఫ్యూచర్లో వస్తుందా అంటే నవ్వుతో నా భవిష్యత్తు, నాకైతే భవిష్యత్తు గురించి తెలియదు, కానీ వచ్చింది ఈరోజు యూజ్ చేసుకుందాం అంతే. సో మై డియర్ ఫ్రెండ్స్, స్క్రీన్ షాట్ చేయండి. దాని తర్వాత చూసినట్లయితే కంపెనీ పేరు నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు, ఏరోనాటికల్ ఇంజనీర్. ప్రొఫైల్ కింద రాసుకోండి. ఈ కంపెనీ 2013 డిసెంబర్ 11న మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఐటీ కంపెనీగా ఉద్భవించింది. మిత్రులారా, రేపు డిసెంబర్ వస్తే 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల నుంచి మచ్చలేనటువంటి కంపెనీ. స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్, రికగ్నైజేషన్స్ తీసుకున్న కంపెనీ. భారత ప్రభుత్వం, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళు కమిట్మెంట్ అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకునే కంపెనీ అని చెప్పి ఇచ్చేసింది. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి 2013న ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు సారు వయసు కేవలం 28 సంవత్సరాలు మాత్రమే. మిత్రులారా, మనిషికి కావలసింది వయసు కాదు, ఒక మంచి చేయాలనే మనసు. సో మై డియర్ ఫ్రెండ్స్, అలాంటి గొప్ప మనసున్న వ్యక్తి. మనసుంటే మీరు చూశాం కదా, దశరథ్ మాంజీ కొండనే పిండి చేసేసాడు. అంటే మనిషి తలుచుకుంటే అవుతుందని, సాధ్యం పడుతుందని అర్థం అయిపోయింది. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు కావాలంటే గూగుల్ బాబాని అడగండి. 2013 డైరెక్ట్ దాంట్లో మీరు 2013 యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా, మీకు అభిషేక్ కుమార్ బర్మన్ సార్ పేరు వస్తుంది. ఇకపోతే కంపెనీ విజన్ చాలా క్లియర్గా ఉంది ఫ్రెండ్స్. ఈరోజు భారతదేశంలో రేపు రాబోయే రోజులలో నెక్స్ట్ మనీ నెంబర్ 1 యాప్ కాబోతుంది. ఇది గ్యారెంటెడ్, దాంట్లో డౌట్ లేదు. అయితే మిత్రులారా, దేంట్లో నెంబర్ 1 కావాలి? మొట్టమొదట ఓపెన్ వాలెట్ బ్యాంక్ అండి. అసలు ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంది మిత్రులారా? ఈ రోజు మనం గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఏవైతే యూజ్ చేస్తున్నామో దాన్ని ఓపెన్ వాలెట్ అంటారు. ఇది ఆ పని ప్రస్తుతం చేయలేము. ఎందుకు అంటే రిజర్వ్ బ్యాంకు దగ్గర ఉంది. కాబట్టి మీరు ఎవరికైనా స్పష్టంగా చెప్పండి, స్పష్టంగా వినండి ఈ పదం. అయితే మిత్రులారా, మరి
ఈరోజు పేటిఎం వచ్చింది 14 సంవత్సరాలైంది, రాత్రి ఏం కాలే. దాంట్లో ఆలీబాబా పార్ట్నర్గా ఉన్నాడు, చైనా కంపెనీ. మిగతా కంపెనీలలో వారెన్ బఫెట్ గారు ఇన్వెస్టర్గా ఉన్నారు. ఈ కంపెనీలో ఎవ్వరు ఇన్వెస్టర్స్ లేరు, మనము సారే ఉన్నాము. మన చేత, మనలాంటి వ్యక్తి చేత స్టార్ట్ చేయబడ్డదే ఈ ఆర్గనైజేషన్. కొద్దిగా మీరు భూతద్దాలలో పెట్టి చూడకండి. ఆ తర్వాత మిత్రులారా, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మన నష్టం ఏమన్నా ఉందా మిత్రులారా? ఆ మనీ ట్రాన్స్ఫర్స్ చేయడానికి యాప్లు ఆల్రెడీ ఉన్నాయి కదా. ఏదైతే మనకేం చేసేది ఉంది, గూగుల్ పే అయితేమి, పేటిఎం అయితేంది, ఫోన్పే అయితేంది, అది ఉన్నాయి కదా ఆల్రెడీ. ఇది ప్రస్తుతం చేయలేం. కానీ పరోక్షంగా కూడా ఏమైనా నష్టం ఉందా అని నేను స్టడీ చేసిన ఫ్రెండ్స్, పరోక్షంగా కూడా ఎక్కడ డబ్బులు ఇరుక్కోవట్లేదు. 10 సెకండ్స్ కాలంలో మన అకౌంట్కి కానీ, మన నియర్ అండ్ డియర్ అకౌంట్కి కానీ తీసేసుకోవచ్చు. ఆ తర్వాత రెండోది మిత్రులారా, ఎక్కడ లేనటువంటిది ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ ఉంది ఇక్కడ. దాంట్లో కూడా ఆయన ఏమంటుండు, మీరు కూడా నెంబర్ 1 కావాలంటున్నాడు సార్. ప్లాట్ఫామ్ ఇది నెంబర్ 1గా ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్లో నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, మరి మన యొక్క బుద్ధులు, మాటలు, ఆలోచనలు మనం ఒక ఎంప్లాయీ లాగా మాట్లాడుతున్నామా, కస్టమర్ లాగా మాట్లాడుతున్నామా, ఓనర్ లాగా మాట్లాడుతున్నామా? మాటలకు అర్థము మన లోపల ఆలోచనలే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆయన ఓనరు మీరు అంటున్నాడు, మనం కూడా ఓనర్ లాగానే ఉండాలి. ఆ తర్వాత ఈ కామర్స్ వ్యాపారం ద్వారా గత సంవత్సరంలో భారతదేశంలో 40% బిజినెస్ జరిగింది. రాబోయే రోజులలో ఇది 100% అవుతుంది. కరోనా ప్రూఫ్ చేసేసింది. ఎవరైనా మిత్రులారా, నేను సభాముఖంగా చెప్తున్నా, ఇంటర్నెట్ గనుక వాళ్ళ బిజినెస్ లింకు కాకపోతే ఆ బిజినెస్లు అన్నీ కూడా అవుట్డేటెడ్ అయిపోతాయి మిత్రులారా. అండర్లైన్ దిస్ పాయింట్, రాబోయే ఫ్యూచర్ ఇది. సో మై డియర్ ఫ్రెండ్స్, B2Bలో నెంబర్ 1 ఉండాలి. ఈరోజు ఈ కంపెనీ మొట్టమొదటి కంపెనీ, కానీ రాబోయే రోజులలో కూడా నెంబర్ 1 ఉంటుంది ఫర్ ఎవర్గా. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే నక్క ఎప్పుడు పులి కాదు, పులి పులే. మిత్రులారా, మిషన్ ఆఫ్ ద కంపెనీ గవర్నమెంట్ పాలసీకి మనము సపోర్ట్ చేస్తూ ఉన్నాం. గతంలో కొంతమంది అంటారు, సార్ పీర్లెస్ ఉండే ఇంకో కంపెనీ ఉండే, ఆ కంపెనీలు ఏమైనా సార్, గవర్నమెంట్ చెప్పింది వినాల్సిన పరిస్థితి మనకు ఉంటుంది ఎప్పుడు కూడా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తున్నాము. గవర్నమెంట్ ఏ పని చేస్తుందో దాన్ని మనం కూడా అదే పని చేస్తున్నాం. ఆ తర్వాత చూస్తే హెల్తీ ఇండియా. ఈ భారతదేశం ఒకప్పుడు నిరోగిగా ఉండే, వాళ్ళు కలుషితం లేనటువంటి స్వచ్ఛమైన ఆహారాన్ని సేవించారు వాళ్ళు, మన పెద్దలు. మనకు మళ్ళీ ఆ రోజులు వస్తున్నాయి మిత్రులారా. నెక్స్ట్ మనీ త్రో, సరసమైన ధరలకు నాణ్యమైనటువంటి వస్తువులను అందించే లక్ష్యం దిశగా పనిచేస్తూ ఉంది, వర్క్ జరుగుతూ ఉంది. దాని తర్వాత ఇంటికి ఒక ఉద్యోగం కాదు మిత్రులారా, 18 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకు కూడా ఇది గొప్ప ఉద్యోగ అవకాశం ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది. నేను మీకు ఇన్విటేషన్లో కూడా చెప్పాను, నేను ఇన్ఫర్మేషన్లో కూడా చెప్పాను. ఆ తర్వాత మిత్రులారా, ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్లో 278 సీరియల్ నెంబర్ ప్రకారంగా భారత ప్రభుత్వం ఆమోదించిన కంపెనీ. ఏ కంపెనీలైనా చూస్తే లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పేసి డబ్బులు దండుకుంటా ఉంటారు. ఈ కంపెనీ సంవత్సర కాలం వరకు 26 డిసెంబర్ 2017న భారత ప్రభుత్వం గుర్తించిన కంపెనీ మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ప్రకారంగా ప్రతి కంపెనీ సైన్ అప్ ఫ్రీ ఇవ్వాలి, రిజిస్ట్రేషన్ ఫ్రీ ఇవ్వాలని రూల్ ఉంది. అయితే మిత్రులారా, అందరూ కూడా తలకాయ ఊపుతా ఉన్నారు. కానీ వాటికి మనకు తేడా ఏముందంటే, మన దగ్గర వాళ్ళ దగ్గర సర్టెన్ టైం వరకు ఫ్రీగా ఉంటుంది. ఒకవేళ గనక కిట్టు కొనుక్కోకపోతే, ప్రోడక్ట్ కొనకపోతే యాప్ అదృశ్యం అయిపోతా ఉంది. మన దగ్గర మాత్రం 6 నెలలకు 6 సంవత్సరాలకు మీరు ఎప్పుడన్నా రండి, మీ యాప్ భద్రంగా ఉంటుంది. ఇది ఫస్ట్ తేడా మిత్రులారా. రెండో తేడా చూడండి, భారతదేశమే కాదు యావత్ ప్రపంచంలో ఈ భూమి పైన, ఈ ప్లానెట్ పైన ఎక్కడా లేదు మిత్రులారా, ఓన్లీ 1 ఆర్గనైజేషన్, నెక్స్ట్ మనీ. ఏంటి? ఫ్రీ సైన్ అప్ అయినటువంటి వ్యక్తి డబ్బులు పొదుపు చేసుకోవచ్చు మిత్రులారా. కేవలము ఈ యాప్ను యూజ్ చేసుకొని డబ్బులు పొదుపు చేసుకోవచ్చు. అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా, ఇన్సూరెన్స్ మిత్రులారా ఎన్నో ఉన్నాయి, ఎక్కడా లేదు మిత్రులారా ఇది. ఇకపోతే మీరు అర్నర్గా మారితే ఇది 3 కోట్ల రూపాయల ప్రాజెక్టు. అర్నర్గా కూడా మారవచ్చు ఫ్రీగా, ఎక్కడా లేదు మిత్రులారా. కానీ నా ఉద్దేశం ఒకటే, రిలయన్స్కైనా రిక్షా పుల్లర్కైనా 24 గంటలే ఉంది.
ఎవరికైతే ముందు చూపు ఉందో, ఎవరికైతే సమయ పాలన ఉందో వాళ్ళు గొప్పోళ్ళు అవుతా ఉన్నారు. ఇది సీక్రెట్. అందుకే మిత్రులారా, ఈచ్ 1 టీచ్ 5 ఫ్రీగా కూడా చేయొచ్చు. 3 కోట్లు తీసుకోవచ్చు. ప్రైమ్ మెంబర్ చేయొచ్చు. 178 కోట్లు తీసుకోవచ్చు. నేను దీనికే ఓటేస్తున్నా. మీరు కూడా దీనికే ఓటేస్తారని ఆశిస్తున్నా. అయితే మిత్రులారా, ఇది కూడా మనకు ఫ్రీయే. ఆల్రెడీ మీకు నేను చాలా క్లియర్గా రివార్డ్ పాయింట్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే మిత్రులారా, 1770 రూపాయలతోటి ఏమి చేయలేం మనము. కానీ ఇక్కడ క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. రివార్డ్ పాయింట్స్ అంటే రూపీస్, డిస్కౌంట్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి, లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. మిత్రులారా, అర్థం చేసుకోండి ఏ విధంగా మనకు ఈ 1550 రివార్డ్ పాయింట్స్ ఎలా రిటర్న్ వస్తాయి చూడండి ఒకసారి. రీఛార్జ్ సెక్షన్లో 1% అడ్జస్ట్మెంట్ అవుతా ఉంది, 2% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ప్రతి ఇంట్లో టీవీ ఉంది, ప్రతి చేతిలో మొబైల్ ఉంది. ఎప్పుడైనా చూడండి మిత్రులారా, మీకు రీఛార్జ్ గురించి కూడా చూపించాను. మనం పండుకున్నా కూడా డబ్బులు వస్తూ ఉన్నాయి. ఎవరో రీఛార్జ్ చేసుకుంటే మనకు డబ్బులు వస్తూ ఉన్నాయి. మనం రీఛార్జ్ చేసుకుంటే కాదు, మనం చేసుకుంటే కూడా వస్తుంది. ఆ తర్వాత మిత్రులారా, బుకింగ్ బుకింగ్లో మీకు 2% రివార్డ్ పాయింట్స్ అడ్జస్ట్మెంట్ అవుతా ఉన్నాయి. ఆ తర్వాత 2 to 4% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. మిత్రులారా, నెక్స్ట్ షాపింగ్ మీకు చెప్పా నేను. సరసమైన ధరలకు నాణ్యమైన వస్తువులు, 3.5 సంవత్సరాల బేబీ, నెక్స్ట్ మనీ. ఇందులో ఇన్వెస్టర్స్ లేరు. ఇది ఇండియన్ కంపెనీ. ఇందులో 90% వాటా మనకి ఇస్తా ఉన్నారు. B2Cలో 100% వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. మిత్రులారా, ఇక్కడ కూడా మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతా ఉన్నాయి. ఇక్కడ కూడా క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఇంకా రకరకాలైనది పిన్ను నుంచి తీసుకొని మిత్రులారా ప్లేన్ వరకు కూడా ఇక్కడ వచ్చేది ఉంది. జస్ట్ వెయిట్ చేయండి అంతే. హ్యాపీగా ఇప్పుడున్న సర్వీసులు వాడుకుందాము, ఫ్యూచర్లో వచ్చే వాడుకుందాము. మిత్రులారా, ఇది డెవలపింగ్ యాప్. ఇల్లు కట్టుకునేటప్పుడే కష్టం ఉంటుంది, ఇల్లు కంప్లీట్ అయినాక ఉండదు. చిన్న బాధక సాధకాలు ఉంటాయి. న్యాచురల్, కామన్. మీరంతా మేధావులు, పెద్దలు, మీరంతా మ్యాచ్యూర్డ్ బ్రెయిన్ అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత బిల్లింగ్ సెక్షన్లో రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి. అక్కడ మనకు డిస్కౌంట్ పాయింట్స్ ఉన్నాయి. ఈ డిస్కౌంట్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్సే, రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే. ట్రాన్సాక్షన్స్లో డబ్బులుగా కన్వర్ట్ అవుతా ఉన్నాయి. మిత్రులారా, నో లాస్, ఓన్లీ ప్రాఫిట్. మన డబ్బులు మనకు బ్యాక్ వస్తూ ఉంది. కంపెనీ ప్రోడక్టే ప్రైమ్ మెంబర్షిప్. లైఫ్ టైం గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్ అయితే సేవింగ్స్ అవుతా ఉంది. సర్వీసెస్ వాడుకున్నప్పుడు క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఈ 1550 రివార్డ్ పాయింట్లు అడ్జస్ట్ అవుతా ఉన్నాయి. నో లాస్, ఓన్లీ ప్రాఫిట్. మిత్రులారా, ఒక గొప్ప వ్యాపార అవకాశం వచ్చేసింది మనకు. కేవలం పనిచేయడం ద్వారా ఇన్విటేషన్ ఎలా ఇవ్వాలి, ఇన్ఫర్మేషన్ ఎలా ఇవ్వాలి నేను చెప్పాను. కాపీ పేస్ట్, కాపీ పేస్ట్. మిత్రులారా, 1770 రూపాయలలో 270 గవర్నమెంట్కి వెళ్తా ఉన్నాయి. జిఎస్టీ రూపకంలో స్వకార్యము, స్వామి కార్యము, నెక్స్ట్ మనీ చేయడం ద్వారా దేశానికి కూడా మనము ఆర్థికంగా తోడ్పడతా ఉన్నాం. ఇకపోతే సేవింగ్స్ మిత్రులారా, మొదట మనకు చూశారు మీరు, సంవత్సరానికి 10 నుంచి 20 వేల రూపాయలు అవుతా ఉన్నాయి. ఇక్కడనే కొంతమంది అర్నర్స్ దగ్గర జంకుతారు, భయపడతారు. ఎందుకంటే సార్ నేను వేరే వాళ్ళకి చెప్పాలా, ఇది జనాలను చేర్పియాలా, లేకపోతే వేరే వాళ్ళని ఎత్తిన టోపీ పెట్టాలా? మిత్రులారా, కానే కాదు. కేవలం మీరు షేర్ చేయండి. వాట్సాప్ ద్వారా మీకు జరిగిన మంచిని, మీకు జరిగిన పొదుపును షేర్ చేయండి, చెప్పండి. చెప్పడం ద్వారా రెఫరల్ అవుతారు. ఆ రెఫరల్ అయినందుకు కంపెనీ మనకు అర్నింగ్ ఆపర్చునిటీస్. మిత్రులారా, రీపర్చేస్ ఇన్కమ్ అని, టీమ్ రాయల్టీ అని, కంపెనీ రాయల్టీ అని, లీడర్షిప్ రాయల్టీ అని, మర్చెంట్ రాయల్టీ అని, ఆటో బైనరీ. మిత్రులారా, అర్థం చేసుకోండి ఇది. మరి ఏ విధంగా వస్తుంది చూద్దాం, ఎలా వర్కౌట్ ఇస్తుంది కంపెనీ చూద్దాం. ఎంత స్పష్టంగా ఉంది. ఏ కంపెనీకి అయితే వర్కౌట్ ఉంటుందో ఆ కంపెనీ లైఫ్ ఉంటుంది. రెఫర్ అండ్ అర్న్ 20%. మిత్రులారా, మీరు ఎంతమందినైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. ఎలాంటి కాల పరిమితి లేదు, టైం లిమిట్ లేదు, సంఖ్యా లిమిట్ లేదు. అన్లిమిటెడ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. మన జీవితం మన ఇష్టం మిత్రులారా. అయితే ఒక్కవేళ గనక 20 మందిని కూడా మనం ప్రైమ్ మెంబర్ చేసేస్తే మన గోవా ప్రోగ్రామ్ ఉందిగా. టీం ద్వారా అయితే 10 చేస్తే గోల్డ్ ఉంది, 20 చేస్తేనేమో ఆర్టీపీ ఉంది, 5 చేస్తే సిల్వర్. కానీ ఇన్ టైంలో చేయడం ద్వారా మనకు ఆపర్చునిటీ ఉంది అని చెప్పాను. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ డబ్బులన్నీ బ్యాంకుకు వచ్చేస్తా ఉన్నాయి. 5% అడ్మిన్ ఛార్జెస్. 1 నవంబర్ నుంచి 3.75 TDS ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్, అది డిడక్షన్ అవుతుంది. అయితే మిత్రులారా, ఇక్కడ 5 అనేది అర్థం కావడానికే తప్ప
5 లేదు, 50, 500 ఎంతైనా కూడా మీరు చెయ్యొచ్చు. సో మిత్రులారా, మరి ఒకసారి గమనించినట్లయితే మరి కంపెనీ ఏ విధంగా ప్లాన్ చేసింది? 1500 కంపెనీ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ అండి. అమెజాన్లో 999 అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్. కానీ వాళ్ళు ఎవరికి డిస్కౌంట్ పాయింట్స్ ఇస్తలేరు, రివార్డ్ పాయింట్స్ లేవు, ఏం లేవు. కానీ ఇక్కడ కంపెనీ 1500కు 1500 రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తుంది, సైన్ అప్ అప్పుడు 50 ఇచ్చేస్తుంది. ఆ తర్వాత అది ఫ్రీగా మనకు గిఫ్ట్ ఇస్తారు. మళ్ళా ఇక్కడ ఈ 1500 కంపెనీ డబ్బులు ఇవి. 999 అమెజాన్ ఎట్లనో ఈ 1500 నెక్స్ట్ మనీవి. కానీ మనము పని చేసినందుకు మన కష్టాన్ని గుర్తించింది నెక్స్ట్ మనీ 20% మనకి ఇచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం కొద్దిగా హెల్ప్ చేసినట్లయితే అతనికి 20% వస్తే మనకు 2% వస్తుంది. కాబట్టి ఇక్కడనే మనం కొద్దిగా హెల్ప్ చేస్తే మిత్రులారా అండర్లైన్ చేసుకోండి, పని చేస్తే జీతం వస్తుంది, పని చేస్తే జీతం వస్తుంది, సేవ చేస్తే కోట్లు వస్తాయి. సేవ చేయండి. నేను ఇక్కడ చెప్పడం కాదు, సేవా రంగాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ఆ సేవా రంగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మీరు స్టడీ చేయండి. కోటాను కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడి ఉంటాయి. నేను ఇక్కడ చెప్పడం కాదు, ఎక్కడైనా సేవకున్న గొప్పతనము డబ్బు మన వెనుక వస్తుంది. సేవ చేసినప్పుడు చరిత్రలో పేరు ఉండిపోతుంది. సో మిత్రులారా, గెట్ వన్ బై వన్ గెట్ వన్ లాగా ఉంటుంది అనమాట. సో పని చేయడం మానేసేయండి, సేవ చేయడం స్టార్ట్ చేయండి. సో మిత్రులారా, ఆ విధంగా రెఫరల్ అండ్ రెఫర్ టు రెఫర్ 10 లెవెల్స్ వరకు మిత్రులారా 74% 1110 రూపాయలు ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత రాత్రికి 6% రాయల్టీ, గోవా దుబాయ్ కోసం 10%, మొత్తం 90% పేఅవుట్. మిత్రులారా, నేను ముందే చెప్పాను, స్టార్టింగ్లోనే నేను ఈ బ్యానర్ చెప్పా, ఐ లైక్ దిస్ బ్యానర్, ఐ లవ్ దిస్ బ్యానర్. ఈచ్ వన్ టీచ్ ఫైవ్. కృష్ణమోహన్ సార్ ఏం చెప్పారు? ప్రతిరోజు ఇది డిజిటల్ నేర్చుకోవాలండి, నేర్పాలండి. అది కూడా మనుషులకే నేర్పుతున్నామండి మనం అని చెప్పారు. ఎంత మంచిగా చెప్పారు సారు. అది పెద్ద విషయమా? అయితే కొంతమంది ఏం చేస్తారు, ఇన్నా కూడా ఇననట్టు అంజాన్ కొడతారు. అంటే దాని అర్థం ఏంటిది? స్కూల్కి పోయినప్పుడు పంతులు పాఠం చెప్పినప్పుడు మనం అంజాన్ కొడితే సార్కేం ఫరక్ పడదు, కానీ మనకు మాత్రం చాలా ఫరక్ పడుతుంది. మిత్రులారా, తర్వాత తెలుస్తుంది చదువుకునేటప్పుడు నేనేం కోతి చాతలు చేసినా, జీవితంలో ఏడ్చినా పోయిన సమయం రాదు. మీటింగ్లో కూడా అలాంటి వ్యక్తులు వస్తుంటారు, నాకు తెలుసు. మిత్రులారా, మీ భవిష్యత్తు మీరే పాడు చేసుకుంటా ఉన్నారు. మీ భవిష్యత్తుకు మీరే నిర్ణేత. 178 కోట్లు అండి. ఒకవేళ ఈ ఆదాయం సరిపోకపోతే ఈచ్ వన్ టీచ్ 5 బదులు ఈచ్ వన్ టీచ్ 6 చేయండి. 1000 కోట్లు వస్తుంది మిత్రులారా. నా 52 సంవత్సరాల నా జీవితంలో నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు కానీ, నాకు విద్యాబుద్ధులు చెప్పిన నా గురువులు కానీ, నా చేయి పట్టుకో నిన్ను కోటీశ్వరులు చేస్తాను ఎవరు చెప్పలే మిత్రులారా. ఏ బంధువులు చెప్పలే, ఎవరు చెప్పలే. కానీ ఈరోజు నేను మీకు చెప్తున్నా, ఈ సిస్టమ్ ద్వారా ఫాలో మీ, నేను వెళ్తున్నా, మీరు రాండి. ఒకవేళ మధ్యతరగతి కంపు కొడితే మిత్రులారా, ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు, ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. కావలసినంత కాదండి, కోరుకున్నంత ఉందండి. కోరండి పొందండి, కోరండి పొందండి. మిత్రులారా, మూడో ఇన్కమ్ రీపర్చేస్ లెవెల్ క్యాష్ బ్యాక్. ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ ఇలాంటి రీపర్చేజ్ ఎక్కడా లేదు. టోటల్ డైరెక్ట్ సెల్లింగ్లో చూడండి, ఎవరిని బలవంతం చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు 25% పక్కన పెట్టి 10 లెవెల్స్కి ఇస్తున్న గొప్ప ఆర్గనైజేషన్ నెక్స్ట్ మనీ. మిత్రులారా, ఈరోజు మీరు జియోను ఉదాహరణ తీసుకోండి. కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టి వాళ్ళు జియో నెట్వర్క్ తయారు చేశారు. ఈరోజు వాళ్ళ ఇన్కమ్ 2,10,00,000 రూపాయలు. 38 కోట్ల మంది యూజర్స్ను తయారు చేశారు. మనం కూడా యూజర్స్ను తయారు చేద్దాం. 1,00,000 మంది అయ్యారు మిత్రులారా. ఈ 1,00,000 మంది మొబైల్ ఫోన్ వాళ్ళ ఇంట్లో 2 ఉన్నాయండి. ఆ 200 రీఛార్జ్ చేసుకున్నారండి. 8 రూపీస్ వచ్చింది వాళ్ళకి 2%. అందరికి కలిపితే 8 లక్షలు వచ్చింది. అందులో 25% పక్కన పెట్టి 10 మందికి వంచితే 20,000 రూపాయలు రీఛార్జ్. ఎవరిని రీఛార్జ్ చేసుకోమని చెప్పమండి. వాళ్ళు టిఫిన్ చేయకపోయినా, అన్నం తినకపోయినా రీఛార్జ్ చేసుకుంటారు. ఇంట్లో టీవీ రీఛార్జ్ చేయకపోతే ఏమైతుంది పరిస్థితి మీకు తెలుసు. సీరియల్స్ వస్తూ ఉంటాయి, మొదలే చెప్తా ఉంటారు రీఛార్జ్ టైం వచ్చింది చూడండి. అంటే అర్థం చేసుకోండి, ఇది పుషింగ్ బిజినెస్ కాదు. ఇప్పటిదాకా మనం నెట్వర్క్ చేసినాం అనుకున్నాం మిత్రులారా, నెట్టి పని చేసినాం. మనం నెట్వర్క్ చేయలే. నెట్వర్క్ అంటే పుల్లింగ్ బిజినెస్.
పుషింగ్ కాదు, పుల్లింగ్, అదంతలో అది రివర్స్ రావాలి. అందుకే అభివృద్ధి చెందిన దేశాలు మొత్తం కూడా వాళ్ళ ఆర్థిక అభివృద్ధి మొత్తము డైరెక్ట్ సెల్లింగ్ పైన ఉంది. మనము భ్రమలో ఉన్నాము, భ్రాంతిలో ఉన్నాము ఇన్ని రోజులు. ఇప్పుడు కనువిప్పు కలిగింది మిత్రులారా. అయితే క్యాష్ బ్యాక్ అనేది గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎన్నో ప్లేస్లలో వస్తుంది. చివరాఖరికి ఇన్సూరెన్స్లో కూడా ఉంది మిత్రులారా. ఒకప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ కావాలంటే ఏజెంట్ అవసరం, ఇప్పుడు ఏజెంట్ అవసరం లేదండి. సో మిత్రులారా, మీరు అర్థం చేసుకోండి, ప్రతి లావాదేవీల పైన మనం క్యాష్ బ్యాక్ తీసుకునే ఒక్క గొప్ప యాప్ అండి. ఆ తర్వాత మనం చూస్తే మన కష్టార్జితంలో డబ్బులు డిడక్షన్ అవుతా ఉన్నాయి. క్యాష్ బ్యాక్లో 100% యూజ్ చేసుకోవచ్చు మిత్రులారా. అది రీఛార్జ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ బిల్, పోస్ట్ పెయిడ్, ల్యాండ్ లైన్, మెట్రో, ఫ్లైట్, హోటల్, టూర్స్, నెక్స్ట్ షాపింగ్, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అన్ని వచ్చేస్తాయి మిత్రులారా. వెయిట్ చేయండి. మచ్ మోర్ మిత్రులారా. ఇంకొక ఇన్కమ్ రాయల్టీ, రాత్రి 12 గంటల తర్వాత వచ్చేది రాయల్టీలో కూడా మిత్రులారా కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది డైరెక్ట్ సెల్లింగ్లో. నెక్స్ట్ మనీ 10 లెవెల్స్ తర్వాత వచ్చేది రాయల్టీ. మనం అనుకున్నాం ఆ రాయల్టీలో ఫ్రంట్ లైన్లో 5 మంది, తర్వాత 10 లెవెల్లో 9 మంది, ఇక్కడ 9 + 5 14 మంది ఈ సిస్టంలో ఎవరైతే అవుతారో సిల్వర్ రాయల్టీ. రాత్రి 12 గంటల తర్వాత 1% 15 రూపాయలు. అన్లిమిటెడ్ డెప్త్. మనము తెచ్చిన వాళ్ళను గోల్డ్ చేసేస్తే, మనము మిత్రులారా సిల్వర్ చేస్తే, వాళ్ళని సిల్వర్ చేస్తే మనం గోల్డ్ అవుతాం. గోల్డ్ అయినప్పుడు మనకు 2% వస్తుంది, 1% సిల్వర్కి వెళ్తుంది. ఆ తర్వాత మిత్రులారా మనము తెచ్చిన వ్యక్తిని గోల్డ్ చేసినా చేయకపోయినా టీంకు సర్వీస్ ఇస్తే 5 లెగ్గులలో 10 లెవెల్స్లో ఒక్కొక్క లెగ్గులో ఒక్కొక్క గోల్డ్ వచ్చినా మనం డైమండ్ అయిపోతాం మిత్రులారా. ఇప్పటి వరకు మాట్లాడుకున్నది మన టీం అయితే, ఇప్పుడు ఫైనల్గా మీకు చెప్పింది క్రౌన్ డైమండ్. మిత్రులారా నేను చెప్పేది ఇదే. నేను కూడా గతంలో నా ఎస్టిమేషన్ టైం 24 నెలలు అనుకున్నా. అది నా యొక్క అల్ప బుద్ధి, నాకు అంతే అర్థమైంది ఆ రోజు. ఇప్పుడు నాకు అర్థమైంది మిత్రులారా, ఈ సిల్వర్ కాయిన్ తోటి మనం జనవరిలోనే క్రౌన్ డైమండ్ దిశగా వెళ్ళొచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్లాన్ ఇచ్చాను, పని ఎలా చేయాలని ఇచ్చాను. ఇక చేయాల్సింది మీ చేతిలో ఉంది, నా చేతిలో ఏం లేదు మిత్రులారా. క్రౌన్ డైమండ్ షిప్లో ఒక్కొక్కరికి మొన్న 9 లక్షలు వచ్చింది, ఒకే ఇన్కమ్ ఇది, ఇంకా మళ్ళీ కమిషన్స్ వేరే. సో మై డియర్ ఫ్రెండ్స్, నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ. ఇది ఎక్కడ లేదు. క్రౌన్ డైమండ్ షిప్ పేరు పెట్టుకురు వాళ్ళు, కానీ ఇది ఎక్కడ లేదు. ఆ తర్వాత మిత్రులారా ఈచ్ 1 టీచ్ 5 అనుకున్నాం మనం. ఆ ఈచ్ 1 టీచ్ 5కు హెల్ప్ చేసినట్లయితే వాళ్ళు కంప్లీట్ కావడానికి, వాళ్ళు 5 కంప్లీట్ కావడానికి హెల్ప్ చేస్తే లీడర్షిప్ రాయల్టీ వస్తుంది 5/25. అది కూడా మనకు కన్ఫర్మ్ అయిపోతుంది. ఆర్టీపీకి వెళ్తున్నాం కదా, ఆర్టీపీ వేరు. మళ్ళీ దాంతో పాటు అదనంగా 30 రోజులలో ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకు గోవా ప్రోగ్రామ్ ఉంది. బై 1 గెట్ 1 ఫ్రీ అన్నట్టు మనకు ఆర్టీపీ కూడా ఉంది, మళ్ళీ 30 రోజులలో మనకు గోవా ప్రోగ్రామ్ కూడా ఉంది మిత్రులారా. ఫుల్ ఎంజాయ్ చేసి రావచ్చు మనము. ఆ తర్వాత 30 రోజులలో, తర్వాత 90 రోజులలో కంపెనీ పెట్టింది. 90 రోజులలో 5 మందికి గోవాకు పంపిస్తే మనము దుబాయ్కి వెళ్ళే పరిస్థితి ఉంది. కానీ సిల్వర్ కాయిన్ మాత్రము 2 నెలలలోనే ఇవన్నీ సాధించే దిశగా నడుస్తూ ఉంది. ఇంకా కొంతమందికి టైం అయిపోయిన వాళ్ళు, సార్ నాకు మరి 90 రోజులు టైం అయిపోయిందని బాధపడొద్దనే ఉద్దేశంతో ఎప్పుడైనా సరే 5, 25, 125, 620 స్ట్రక్చర్ చేస్తే వాళ్ళు కూడా ఫారెన్ టూర్ ఉంది, పాస్పోర్ట్ రెడీ చేసుకోమని పెట్టండి మిత్రులారా. కంపెనీ నుంచి ప్రతి ప్రైమ్ మెంబర్కు 1500 రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తుంది. రివార్డ్ పాయింట్స్ = రూపీస్. చిట్ ఫండ్ మనీ సర్కులేషన్, బ్యానింగ్ యాక్ట్ 1978 చదవండి, గూగుల్ బాబాని అడగండి. ఎండ్ యూజర్ నష్టపోకూడదు. ఎండ్ యూజర్ అంటే పనిచేయని వ్యక్తి. ఇక్కడ ఎవరండి? ప్రైమ్ మెంబర్ అయిన వ్యక్తి. అతనికి కూడా అతని 1500 ట్రాన్సాక్షన్స్లో రిటర్న్ అయిపోతా ఉన్నాయి. ఆ తర్వాత పనిచేసే వాళ్లకు గోవా దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది, ఆర్టీపీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ రోజు చూడండి మిత్రులారా, మీరు చేస్తున్న ఉద్యోగం వ్యాపారంలో మీరే చేయాలి, కానీ ఇక్కడ ఒక గొప్ప డైలీ ప్రజెంటేషన్ ఉంది. మీరు ప్రజెంటేషన్ ఇవ్వకండి, నేను చేసే పని నేను చేస్తా, మీరు చేసే పని మీరు చేయండి. మీరు ఖాళీ ఇన్విటేషన్ ఇవ్వండి, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీరు ప్రజెంటేషన్ ఇవ్వకండి, సమయం వేస్ట్ అవుతుందని చెప్తున్నా మీ వెల్విసర్గా. నేను చెప్పింది మీరు ఫాలో కాండి. 2 నెలలు, 200 ఏళ్ల నుంచి మధ్యతరగతి మారలే, మనం ఇప్పుడు మారిపోవచ్చు. ఆ తర్వాత మిత్రులారా, నేను బాగుపడే మార్గంలో పనిచేస్తున్నా. మీకు ఓపెన్గా యాప్ ఓపెన్ చేసి చూపించా మీటింగ్ ప్రారంభంలో. నేను కోటీశ్వరుని అవుతున్నా. చెయ్యి కలుపుదాం, మన కుటుంబాలను బాగుపరుచుకుందాం, మన ఊరును బాగుపరుచుకుందాం, మన రాష్ట్రాన్ని మన దేశాన్ని మనం మార్చుకుందాం మిత్రులారా.
సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంత చెప్పినప్పటికి కూడా ఏమో సార్, ఎందుకంటే గతంలో ఎన్నోసార్లు ఫెయిల్ అయినాం కాబట్టి మూతిగాలిన పిల్లిలాగా గెంతేసే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ మిత్రులారా, మీరు ఇక్కడ 1% డిసిషన్ తీసుకోండి, నేను మీకు 100% సపోర్ట్ ఇస్తా. మీరు 1% సక్సెస్ అయినా 2 కోట్ల ఇన్కమ్ ఉంది. అయినప్పటికీ కూడా నష్టం లేదు మిత్రులారా. ఎందుకు అంటే మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ చేయండి, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఈ సర్వీసెస్ వాడుకుంటే సంవత్సరానికి 16,731. ఇది చేసినా చేయకపోయినా ఈ సర్వీసెస్ అయితే తప్పయి కదా, అర్థం చేసుకోండి. గ్రోసరీ ఐటమ్ కొనమా, ఇన్సూరెన్స్ పాలసీ, బస్ బుకింగ్, ఫ్లైట్ బుకింగ్, మొబైల్ రీఛార్జ్ అన్నిటిపైన మనకు వస్తుంది. కాబట్టి సంవత్సరానికి వచ్చే ఈ డబ్బులు పిల్లల ఫీజులకో పండక్కి బట్టలకో ఉపయోగపడుతుంది మిత్రులారా. విన్ విన్ ఆఫర్ అన్నమాట. మీకేమో సేవింగ్స్, మాకేమో ఆదాయం. సో నో లాస్, ఓన్లీ ప్రాఫిట్. మిత్రులారా, సైన్అప్ చేసుకొని వాళ్ళు వెంటనే సైన్అప్ చేసుకోండి. ఈ స్టెప్స్ను అబ్జర్వ్ చేయండి, స్క్రీన్ షాట్ చేసుకోండి, మీ సీనియర్కు ఫోన్ చేయండి, మీ సీనియర్ గైడ్ చేస్తాడు. మిత్రులారా, కంపల్సరీ గమనించాల్సింది, యూజర్ నేమ్ ఇచ్చిన తర్వాత పక్కన చెక్ బాక్స్ చేయండి. కన్ఫర్మ్స్ అక్కడ మీరు చూడండి, అక్కడ సీనియర్ యొక్క పేరు, అతని యొక్క యూజర్ నేమో, అతని యొక్క మొబైల్ నెంబర్. మిత్రులారా, కన్ఫర్మ్ చేయండి. అప్పుడు ఆ తర్వాత మిత్రులారా మీ సీనియర్ సపోర్ట్ ఇస్తాడు మీకు, మీరు కంఫర్ట్ సైన్అప్ కావడానికి. ఆ తర్వాత ఫ్రెండ్స్, మనం ఆలోచన చేసినట్లయితే మన కంపెనీ లీగల్ కంపెనీ, కంపల్సరీ డాక్యుమెంట్ ఉండాలి, పాన్ కార్డ్ కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత మన మొబైల్ తోటి మన బ్లడ్ రిలేషన్ నామినీగా యాడ్ చేసుకోవచ్చు. ప్రొఫైల్ ఎడిట్ ప్రొఫైల్ చేసి, అప్డేట్ ప్రొఫైల్ చేసి, ఈ 1770 కూడా మనం ఎవరి డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు, మనం కూడా ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరము లేదు. ఓన్లీ డిజిటల్ అంటే డిజిటల్ మిత్రులారా. యాప్ నొక్కండి, వాలెట్ నొక్కండి, వాలెట్ నొక్కిన తర్వాత యాడ్ మనీ నొక్కండి, యాడ్ మనీ నొక్కిన తర్వాత మీకు 1770 వస్తే దాన్ని నొక్కండి, వెంటనే మీకు గేట్వే వస్తుంది. గేట్వే ప్రెస్ చేయగానే మీకు ఎక్కడెక్కడైతే అకౌంట్స్ ఉందో గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే, మిత్రులారా ఆన్లైన్ అకౌంట్ ఎక్కడి నుంచైనా మీరు డబ్బులు తెచ్చుకోవచ్చు. కానీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా తొందరగా అవుతుంది. ఆ తర్వాత స్క్రీన్లో ప్లస్ మార్క్ నొక్కండి, అప్గ్రేడ్ ఉంటుంది, అప్గ్రేడ్ నవ్వు అనండి, అన్ని కరెక్ట్ ఉంటే థంబ్ మార్క్ వస్తుంది. మిత్రులారా, మీరు ఈరోజు ప్రైమ్ మెంబర్ అయ్యే బాధ్యత మీరు తీసుకోండి, మిమ్మల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత నేను తీసుకుంటున్నా. కలిసి మనం ప్రయాణం చేద్దామో ఈ యొక్క ఆర్థిక స్వాతంత్ర సంగ్రామం లోపల మిత్రులారా. ఆ తర్వాత మన టీం మొత్తం నెక్స్ట్ మనీలోనే మొట్టమొదటి డైమండ్ చంద్రశేఖర్ సార్, అతని యొక్క జూనియరే సుభాష్ సార్, అతని యొక్క జూనియరే అంకిత్ కన్నా ఒక సక్సెస్ఫుల్ లీడర్షిప్ ఆధ్వర్యంలో నడుస్తుంది మిత్రులారా. కాబట్టి మనం 100% సక్సెస్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు బాల్ అనేది మన కోర్టులో ఉంది, మన నిర్ణయం పైన ఆధారపడి ఉంది. అయితే మిత్రులారా, ఈరోజు మొట్టమొదటిసారి వచ్చిన వాళ్ళు, ఒకవేళ ఇంకా ఏదైనా నేను చెప్పిన సబ్జెక్ట్లో మీకు క్లారిటీ కావాలనుకున్న వాళ్ళు మీరు హ్యాండ్ రేజ్ చేయండి, నేను రెడీగా ఉన్నా మీకు క్లారిటీ ఇవ్వడానికి. కమాన్ ఫ్రెండ్స్, స్క్రీన్ టచ్ చేయండి. రైట్ సైడ్ డౌన్లో మీకు ప్లస్ మార్క్ ఉంటుంది, సారీ 3 డాట్స్ ఉంటాయి, ఆ 3 డాట్స్ నొక్కండి, హ్యాండ్ రేజ్ ఉంటుంది. మీకు ఏదైనా ఈరోజు సెషన్ పైన క్లారిటీ తీసుకోండి మిత్రులారా. సమయం చాలా విలువైంది, నిర్ణయం చాలా గొప్పది. నిర్ణయంతో ప్రతిదీ జరుగుతుంది, మన నిర్ణయం లేకపోతే ఏది జరగదు ఫ్రెండ్స్. నిర్ణయము డిసిషన్ ప్లస్ ఎఫర్ట్స్. ఎనీవన్ మిత్రులారా, ఎవరైనా సరే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. అప్పటి వరకు నేను మన యొక్క సక్సెస్ఫుల్ లీడర్స్ ఎవరైనా షేర్ చేయాలనుకుంటే, స్క్రీన్ షేర్ చేయాలనుకుంటే, వాళ్ళ ఇన్కమ్ షో చేయాలనుకుంటే, మాట్లాడాలనుకుంటే వెల్కమ్ ఎనీవన్. రాజు గారు మీరు హ్యాండ్ రైజ్ చేశారు, నేను అన్మ్యూట్ చేస్తా ఉన్నా. మీ పేరు, మీ సీనియర్ పేరు, ఆ తర్వాత మీరు ఏ ఊరు. రాజు గారు నేను అన్మ్యూట్ చేశా, లెఫ్ట్ సైడ్లో టచ్ చేయండి, స్క్రీన్ ఓపెన్, మీకు మైక్ ఓపెన్ అవుతుంది. తర్వాత చంద్ర గారు, సాయి గారు అండర్లో నేను అన్మ్యూట్ చేశా ఫ్రెండ్స్, మీ దగ్గర లెఫ్ట్ సైడ్ అన్మ్యూట్ చేయండి. చంద్ర గారు. హలో సార్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ఏ ఊరండి? సార్ మాది ఇక్కడ మహబూబ్ నగర్. ఓకే రైట్, చెప్పండి సార్. సార్ ఇందులో ఫస్ట్ ఫ్రీగా సైన్ అప్ అయితే ఎంత ఉంటుంది సార్?
ఫ్రీ సైన్ అప్ చేసేసుకోవాలి. ఫ్రీ సైన్ అప్ చేసుకున్న తర్వాత ప్రైమ్ మెంబర్షిప్ కావాలి. ఓకే సార్. ప్రైమ్ మెంబర్షిప్ త్వరగా వల్ల మేము కాస్త లేట్ అయినా పర్లేదా? అంటే మీరు మధ్య తరగతిలో తొందరగా బయటికి రావాలనుకుంటున్నారా, లేదు మన మున్మన్ల వరకు అయినా పర్వాలే మనం మధ్య తరగతి కంపులో ఉండాలనుకుంటున్నారా? దాన్ని బట్టి ఆధారపడుతుంది. ఓకే సార్. రైటా? ఆ, నెక్స్ట్ ఇంకా సార్ చెప్పండి. రాజు గారు నేను అన్మ్యూట్ చేశాను, మిమ్మల్ని కూడా చంద్ర గారు అన్మ్యూట్ చేశాను, మాట్లాడండి. ఇంకా ఎవరైనా సార్ మాట్లాడండి. 1770 రూపాయలు కడతాం కదా సార్, అవును అందులో 250 జిఎస్టీ వెళ్తుంది అంటున్నారు. అవును. మిగతా 1500 ఏమిటికి యూజ్ అవుతుంది సార్? మీరు ఎన్ని గంటలకు వచ్చారు ఈరోజు మీటింగ్కు? ఈరోజు ఇప్పుడే వచ్చిన సార్, ఒక 1 అవర్ అవుతుంది. ఎన్ని గంటలకు రామని చెప్పారు మీకు మీటింగ్కు? 7కి రమ్మన్నారు కానీ ఫోన్లో ఛార్జింగ్ లేకున్నా సార్. ఓకే, ఏమీ లేదు, మీ సీనియర్ని అడగండి. ఈ రోజు మీటింగ్ రికార్డెడ్ ఇస్తారు, అది మొత్తం వినండి, మళ్ళీ ప్రశాంతంగా ఛార్జింగ్కు పెట్టుకొని వినండి. విన్న తర్వాత నిర్ణయం తీసుకోండి, సరేనా? ఓకే సార్. మళ్ళీ రాత్రికి కూడా కరెక్ట్ 9 గంటలకు ఉంటుంది. అంటే నువ్వు 10 గంటలకు రావద్దు, మళ్ళా ఓకే సార్. మొదలే ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ 9 గంటలకు కూడా రాత్రికి రా మళ్ళీ ప్రోగ్రామ్. ఓకేనా? ఓకే సార్. రైట్, వెల్కమ్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్. మీరు రాజు గారు మీరు అన్మ్యూట్ చేయడం రావట్లేదండి మీకు? మీ సీనియర్ పేరు ఏంది? సిగ్నల్ కూడా లేదు మీకు సరిగా. మీ అక్షరాలు మొత్తము బాగా లాగి లాగి వాటిని సాగదీసినట్టు వస్తుంది సౌండ్. వెంకట్ సార్, ఆయన సౌండ్ క్లియర్ లేదు సార్. ఓకే సార్, ఇప్పుడు ఓకే. మాట్లాడండి. హలో, మాట్లాడండి రాజు గారు. మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు? సంగారెడ్డి అండి. వెరీ గుడ్. మీ సీనియర్ పేరు సార్? హలో, మీ సీనియర్ పేరు? కిషన్ రాజ్. కిషన్ రాజ్ అండర్ లో సంగారెడ్డి. కిషన్ రాజ్. చెప్పండి రాజు గారు. అయితే ఏంటంటే నేను వేరే నంబర్ తోని సైన్ అప్ అయ్యాను సార్. అది ఆ నంబర్ చేంజ్ చేసుకోవాలి నాకు. ఎందుకంటే ఆ నంబర్ కు నాకు ఇప్పుడు నాకు ఏదైతే యాక్టివేషన్ అయిందో వేరే నంబర్ ద్వారా చేయడం వల్ల రెఫరల్ లెవెల్ కు వెళ్ళింది. ఇప్పుడు ఆ నంబర్ నేను ఎడిట్ చేసుకోవాలి, మొబైల్ నంబరు. ఏ రకంగా చేసుకోవాలనేది అడుగుదాం. అది ఓకే, మీరు ఏమైనా వర్క్ చేశారా మీరు ఇంతకు ముందు అందులో? చేయలేను సార్, చేయలేను. అయితే ఓకే, మీ యాప్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ పైన ఎడిట్ ప్రొఫైల్ ఉంటుంది. అవును, ఎడిట్ ప్రొఫైల్ కింద డిలీట్ ప్రొఫైల్ అని ఉంటుంది. ఆ డిలీట్ కొట్టేసేసేసి మళ్ళీ మీరు కరెక్ట్ ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, మొబైల్ నంబర్ కొత్తది ఎంటర్ చేసుకొని మళ్ళీ రెఫరల్ లింక్ నేను ఫస్ట్ మొబైల్ నంబర్ వేరే మొబైల్ నంబర్ ఇచ్చినప్పుడు వేరే వాళ్ళకి వెళ్ళింది సార్. ఇప్పుడు అదే కిషన్ రాజు యొక్క యూజర్ నేమ్ కరెక్ట్ గా తీసుకొని మీరు డిలీట్ చేసుకొని చేయండి. చేస్తే యాడ్ అయిపోతుంది. ఓకేనా? వెల్కమ్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే సార్, మరి సాయిబాబా వెంకట్ సార్ మనీ మాట్లాడండి. నేను ఎప్పుడు వచ్చాను ఏంటి అనేది ఒకసారి చూపిస్తాను సార్. నేను వెల్కమ్ సార్. ఇది నా యాప్ సార్. లాగిన్ అవగానే ఈ విధంగా మనకి హోమ్ పేజ్ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనకి పైన ఉన్నటువంటి హెడ్ మార్క్ ఓపెన్ చేస్తే అండి మన ఎప్పుడు జాయినింగ్ ఏంటి అనేది డీటెయిల్స్ అన్ని కూడా కనిపిస్తుంది. ఇక్కడ నేను జాయిన్ అయ్యింది మార్చి 31, 2020 అండి. చూడండి ఫ్రెండ్స్, అంటే ఇప్పటికి నాది 7 months కంప్లీట్ అయ్యిందండి. ఇప్పటి వరకు నేను వచ్చి ఈ యొక్క యాప్లోకి వచ్చి ఇలాంటి మంచి అద్భుతమైనటువంటి అవకాశాన్ని తీసుకోవడం జరిగింది. ఆ రోజున ఒక మంచి నిర్ణయం తీసుకున్నానని చెప్పేసి నాకు అనిపించిందండి. అయితే ఎలాగా ఏంటి మంచి నిర్ణయం అని అనుకుంటే చూడండి, ఆ రోజు నేను అనుకున్నాను నేను ఎవరికన్నా చెప్తే వినరా ఇలాంటివన్నీ కూడా గతంలో చాలా వచ్చినాయి, చాలా పోయినాయి. అంటే నాకు కూడా అప్పట్లో నెగిటివ్ ఫీలింగ్ ఉండేది. అయితే అప్పుడు కూడా నేను సరే బాగుంది, ఎవరికి చెప్పినా చెప్పకపోయినా మన సొంత అవసరాలకైతే ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో నేను ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత నేను 10 మందికి చెప్పానండి. అయితే అందులో నా మాట విన్న వాళ్ళు కేవలం 6 మాత్రమే నా మాట విన్నారు. వీళ్ళ 6 ద్వారా నాకు ఇంత టీం వచ్చిందండి. 5,989 మంది నా టీం వచ్చారు నా డౌన్లో. ఎందుకంటే వీళ్ళందరికీ నేను చెప్పాలంటే చెప్పలేను. ఇందులో నేను చెప్పింది 10 మందికి చెప్తే అందులో నా మాట విన్నది 6. వీళ్ళ 6 ద్వారా వచ్చినటువంటి మెంబర్స్ 5,989 మంది వచ్చారు. ఈ విధంగా నాది 10 లెవెల్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. చూడండి ఫ్రెండ్స్,
అంటే మనం అనుకుంటాము ఇదంతా కూడా జరుగుతుందో జరగదని. 10వ లెవెల్లో 158 మంది వచ్చారు, 9వ లెవెల్లో 169, 8వ లెవెల్లో 134, 7వ లెవెల్లో 98. అంటే ఇన్కమ్ ఎలా వస్తుందని కూడా మనం ఇక్కడే క్లారిటీగా అర్థం చేసుకోవచ్చు. 155 ఇంటూ 10% అని అంటే చూడండి. అలాగే 160 ఇంటూ 9%. ఈ విధంగా ప్రతి లెవెల్ కూడా ఏదైతే ఉందో ఆ పర్సెంటేజ్ అనేది నాకు ఇన్కమ్ రావడం జరిగింది. ఆ విధంగా వచ్చినటువంటి ఇన్కమ్ అదే విధంగా 10 లెవెల్ తర్వాత చూడండి ఫ్రెండ్స్, 10 లెవెల్ తర్వాత కూడా నాకు కిందన చాలా వరకు జరిగినాయి. ఈ విధంగా రావడం ద్వారా కూడా నాకు ఈ డైరెక్ట్ ఎప్పుడైతే ఫస్ట్ లెవెల్ 5 కంప్లీట్ అయిపోయిందో, 10 లెవెల్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో తర్వాత నాకు సిల్వర్ రాయల్టీ కూడా రావడం జరిగింది. ఈ విధంగా ఇన్కమ్ తీసుకుంటున్నాను. ఇప్పటి వరకు వచ్చినటువంటి ఇన్కమ్ మనం చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, టోటల్ ఎర్నింగ్స్ ఇప్పటి వరకు నేను వచ్చి 7 నెలలు అయింది. ఈ 7 నెలల కాలంలో నాకు వచ్చినటువంటి ఇన్కమ్ 93,690 రూపాయలు. ఇది నా ఐడి అండి. నా ఐడియా కాకుండా మా మిస్సెస్ ఐడి కూడా వేసాను నా డౌన్లో. మా మిస్సెస్కి అయితే ఇప్పటి వరకు కూడా 97,000 వచ్చిందండి. చూడండి ఫ్రెండ్స్, ఆ రోజు నేను డెసిషన్ తీసుకోవడం వల్ల నాకు వచ్చినటువంటి ఇన్కమ్. నేను ఆ రోజు డెసిషన్ అంటే ఏమీ లేదు, 1,770 రూపాయలతో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నాను. అయితే 1,770 రూపాయలతో అనుకుంటే నా జీవితం అయితే పాడైపోదు. ఒకవేళ పోయినప్పటికీ కూడా నా జీవితం అయితే పాడైపోదు. ప్లస్ 1,770 రూపాయలతో ఏదైనా వ్యాపారం చేయగలమా అనుకుంటే ఎక్కడ కూడా ఎటువంటి వ్యాపారం చేయలేము. కానీ ఇక్కడ అలాంటి అవకాశం మనకి ఇక్కడ దొరికింది కాబట్టి నేను వెంటనే నిర్ణయం తీసుకున్నాను. అది నిజమేనా కాదా అని కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. అంటే వెంటనే నిర్ణయం తీసుకున్నానా లేదా అనేది మనకి వెంటనే ప్రైమ్ మెంబర్షిప్ అవగానే ఎప్పుడైతే 1,770 రూపాయలు పే చేసామో వెంటనే మనకు వచ్చేటువంటి ఇన్కమ్ చూడండి. నా సైన్ అప్ అయినటువంటి డేటు టైం అంతా కూడా ఉంటుంది. మార్చి 31, 2020 12:47:42 నేను సైన్ అప్ అవడం జరిగింది. అయితే ఈ విషయాన్ని నేను యాప్ అంతా కూడా అబ్జర్వ్ చేసిన ఆ తర్వాతనే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, అదే రోజు 31వ తారీఖు మార్చి 2020 రాత్రి 8:41:53 నేను ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. అంటే ఎందుకంటే మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అంటే దీని గురించి అబ్జర్వ్ చేయాలి, దీని గురించి తెలుసుకోవాలి, సీనియర్తో మాట్లాడాలి. ఎందుకంటే నాకు ఎవరైతే చెప్పారో ఆయనకి పూర్తిగా తెలియదు అప్పటికి, ఎందుకంటే ఆయన కూడా కొత్త కాబట్టి. ఆ పైన ఉన్నటువంటి యాక్టివ్ సక్సెస్ఫుల్ అప్లైన్ ఎవరైతే ఉన్నారో ఆయనతో మాట్లాడిన తర్వాత నాకు తెలిసింది ఇది మంచి యాప్, ఇలాంటి విషయాన్ని మనం మిస్ అవ్వకూడదు అనేటువంటి విషయం తెలుసుకొని నేను ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత రోజు నుంచే నేను వర్క్ కూడా స్టార్ట్ చేశాను. 1వ తారీఖు 4వ నెల 2020. అప్పుడు కూడా ఎప్పుడైతే సైన్ అప్ చేశానో వెంటనే నాకు 50 రివార్డ్ పాయింట్లు కూడా రావడం జరిగింది. ఈ విధంగా ప్రతిరోజు కూడా నేను ఇంకా వర్క్ చేస్తూ ఉన్నాను. చేయడం ద్వారా నాకు వచ్చేటువంటి ఇన్కమ్ ఇంతకు మీరు చూశారు, ఆ విధంగా వస్తుందండి. అయితే ఇంతే కాకుండా మనకి చెప్తూ ఉంటారు మనం నిద్రలో కూడా ఇన్కమ్ వచ్చేటువంటి అవకాశం అని. చూడండి ఫ్రెండ్స్, క్యాష్ బ్యాక్ అనేది ఇక్కడ చూపిస్తాను. క్యాష్ బ్యాక్ అంటే మనకి డౌన్లో మనం ఎవరికి చెప్పకుండా వచ్చేటువంటి ఇన్కమ్ అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు 4వ తారీఖు మనం మీటింగ్లో ఉన్న 8:27 అలాగే 8:24 చూడండి ఫ్రెండ్స్, రాత్రి కూడా మనం పడుకొని ఉంటాం 10 గంటలకి, రాత్రి 9:34 ఈ విధంగా రీఛార్జెస్ కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఈరోజు తక్కువ కాబట్టి ఈరోజు కొన్ని రీఛార్జ్ జరిగినాయి. నిన్న చూడండి ఫ్రెండ్స్ 3వ తారీఖు చూడండి, నాకు ఉన్నటువంటి మెంబర్స్ చాలా తక్కువ మెంబర్స్ ఉన్నారు. అయినప్పటికీ కూడా నాకు వచ్చేటువంటి క్యాష్ బ్యాక్ కూడా ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. 1వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు అంటే డైలీ ఈ క్యాష్ బ్యాక్ రూపంలో ప్రజెంట్ తక్కువ టీం కాబట్టి ₹2, ₹3 వచ్చినా సరే చాలా హ్యాపీ అండి. చూడండి ఫ్రెండ్స్, 3 రోజుల్లో నాకు ₹11.15 అనేది క్యాష్ బ్యాక్ ఓన్లీ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా ఎవరో వాళ్ళకి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి అవకాశం ఉంది. అయితే అప్పట్లో మాకు ఇలాంటి ఆఫర్స్ లేవండి. ఏది ఆర్టీపీ ప్రోగ్రామ్స్ అని, సిల్వర్ కాయిన్స్ అని, గోల్డ్ కాయిన్స్ అని అప్పట్లో లేవు. కానీ ఇప్పుడు అద్భుతమైన అవకాశం ఇచ్చారు. మనం డైరెక్ట్ గా చేయగలిగితే చూడండి ఇక్కడ పైన కనబడుతుంది. ఈ విధంగా ఇది కానీ మనం చేయగలిగితే అండి మనకి మంచి అద్భుతమైనటువంటి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా మనం డైరెక్ట్ గా సిఎండి గారితోనే మాట్లాడచ్చు. చాలా మందికి డౌట్ ఉంటుంది, నిజమేనా ఓనర్ అవునా కాదా, ఇలాంటి రకరకాల డౌట్లు ఉంటాయి. ఎవరికైతే సందేహాలు ఉన్నాయో ఆ సందేహాలని తీర్చుకునేటువంటి అద్భుతమైన అవకాశం ఇప్పుడు వచ్చింది. కాబట్టి మీరందరూ కూడా ఆ సిఎండి గారిని కలవడానికి ప్రయత్నం చేయండి. మనకి మంచి మంచి విషయాలు తెలిస్తే మంచి ఫ్యూచర్ ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెంకట్ సార్. సో మై డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ రాత్రికి మనము 9 o'clock సేమ్ ప్రెజెంటేషన్లో కలుసుకుందాం. అప్పటి వరకు మీరు మాత్రం హోంవర్క్ చేయండి. ఎక్కడ మీ టైం వేస్ట్ చేయకండి. మీ టైం చాలా ఇప్పుడు ఇంపార్టెంట్, ప్రతి సెకండ్ మీకు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఒక 100 మందికి 150 మందికి నేను చెప్పిన ఇన్విటేషన్ ఇవ్వండి, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నైట్ మళ్ళీ మనం షార్ప్గా 9 o'clock అంటే మీరు ఒక 5 minutes ముందే వచ్చేసేయండి మిత్రులారా. సేమ్ మీటింగ్ ఐడి, ఇంకా మళ్ళీ మీకు మీటింగ్ ఐడి ఇన్విటేషన్ పంపడం అవన్నీ ఏమీ లేవు. మార్నింగ్ నైట్ 2 పంపించేశాను కాబట్టి సేమ్ మీటింగ్ ఐడి సేమ్ పాస్వర్డ్ పైన మీరు వచ్చేసేసి సమయాన్ని వేస్ట్ చేసుకోకండి ఫ్రెండ్స్.
సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. 2020ని మనము వీడ్కోలు చెప్దాం, మధ్య తరగతికి వీడ్కోలు చెప్దాం, 2021కి స్వాగతిద్దాం, మన ఉన్నతమైనటువంటి హై క్లాస్కు స్వాగతం చెప్దామని ఈరోజు మీరు సక్సెస్ చేసిన మీకు కోవోస్ట్లకు అందరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా. అందరికీ కూడా గుడ్ డే, శుభోదయం.